వెల్కమ్ బ్యాక్. వెల్కమ్. ఎలా అనిపించింది? హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు 3:30 నుంచి ఒకటే పెయిన్, థర్డ్ ఐ పెయిన్ ఫుల్ వస్తాను. 3:30 నుంచి స్టార్ట్ అయింది. ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత కూడా ఓకే, కొంచెం లైట్ గా ఉంది. ఇప్పుడైతే ఈయన నాకు మూవ్ అవుతానే ఉంది. బాడీ అయితే ఇట్లా తోస్తున్నట్టే అనిపిస్తుంది. ఎస్, యు ఆర్ గెట్టింగ్ కనెక్టెడ్. ప్లీజ్ దీన్ని రిలాక్స్ చేయండి. ఐ వాంటెడ్ యూ టు రిలాక్స్. డోంట్ బాదర్, ఫీల్ హ్యాపీ అంతే. జస్ట్ ఫీల్ హ్యాపీ. బీ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్. యు ఆర్ స్టార్టెడ్ లుకింగ్ ఇన్సైడ్ ఇప్పుడు. ఓకే, ఇట్స్ అ వెరీ 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 గుడ్ సైన్ అండి. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ. ఎస్ శిల్ప, ఐ వుడ్ లైక్ యూ టు షేర్. ముందు ఇఫ్ యూ క్యాన్, ముందు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా ఉన్నారు? అదర్వైజ్ ఐ గివ్ యూ సమ్ టైమ్, లేటర్ షేర్ చేసుకోవచ్చు. యూ కెన్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. తర్వాత షేర్ చేసుకుంటారా? యా, జస్ట్ వెయిట్. ఓకే, ఎస్, హూ వుడ్ లైక్ టు షేర్ ఫస్ట్? నమస్తే యాదగిరిరావు సార్. నేను ఎన్ని రోజుల నుంచి మా మిస్సెస్ విలేజ్ కి వెళ్దాము రండి అని అంటుంది అనమాట. అయితే నేను ఎప్పుడు ఇంట్రెస్టెడ్ గా పోవాలి చూడాలని లేదు. అక్కడ అంటే మా మిస్సెస్ వాళ్ళు ఏంటంటే కోర్టు కేసులో ఉండే మేడం అవన్నీ ప్రాపర్టీస్, అది స్థలం. అదేంటంటే యాక్చువల్ గా మా మామగారు కొన్నారు, వేరే వాళ్ళ పేరు మీద ఉండేది. మళ్ళీ అది డబ్బులు కట్టి మా మీద అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఓకే. అయితే అనుకోకుండా నిన్న ఏమైందంటే ఆమె ఆటో క్యాబ్ బుక్ చేస్తుంటే ఆ రేట్ ఎక్కువ అన్నారు. రేట్ ఎక్కువ అంటే మళ్ళీ ఏం చేశారు, క్యాబే బుక్ చేయి అని చెప్పాను. నేను ఇక ఎప్పుడూ రమ్మండి అంటే వెళ్ళలేదు. నిన్న వెళ్ళి చూశాను అనమాట. ఇప్పుడు మేము ఇక్కడ సిటీలో ఉన్నదేమో విలేజ్, మన ఓల్డ్ సిటీ లాగా అయిపోయింది మేడం. అది చూస్తే అది న్యూ సిటీ లాగా అయిపోయింది. ఓ మై గాడ్. అక్కడ అంటే నేను ఎన్నిసార్లు రమ్మంటే వెళ్ళలేదు, చూస్తే మాత్రం చాలా బాగుంది. అంటే మా మిస్సెస్ ఒక హ్యాపీ మేడం, హ్యాపీ. చెప్పండి. అదే అంటే ఇక అది కోర్టు కేసు ఉండే, ఇంకా మళ్ళీ ఇంకా కేసు పడుతూనే ఉన్నాయి. కానీ కరెంట్ లేదు, ఆ తర్వాత డ్రైనేజ్ లేదు. ఇక ఎట్లనో ఒకసారి ఒక రూమ్ వేస్తే హౌస్ నెంబరు అది అలాట్ అవుతుంది అన్నట్టు ప్రయత్నం చేసి వేస్తుంది. ఇక అది కంప్లీట్ అయిపోతుంది మేడం, ఇంకో 1 week లో అయిపోతుంది కంప్లీట్. అనుకోకుండా ధైర్యం వచ్చిందా? ధైర్యం వచ్చింది మేడం, కాన్ఫిడెన్స్ వచ్చింది. వెరీ నైస్. అయిపోతుంది సార్. తథాస్తు. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిందన్నీ అలాగే జరుగుతుంది. ఎక్సలెంట్. Divine blessings to you, sir. Thank you, Srinivas madam. would like to say something to him. Yes, welcome. మీరు ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉన్నారు అది చెప్పండి సార్. ఈ సెషన్ జాయిన్ అయ్యే ముందు ఏమనుకొని జాయిన్ అయ్యారు, ఏం దొరికింది? ఆ పిల్లలు ఎప్పటి నుంచో జైన్ గా డాడీ నేను ఆల్రెడీ మెడిటేషన్ చేస్తాను మేడం, యోగా చేస్తాను నేను ఆల్రెడీ. ఎర్లీ మార్నింగ్ లేచి మామూలుగా అన్ని ప్రిపేర్ అయ్యి ఒక 1 hour యోగాకి వెళ్తాను. ఓకే. సో ఆ మెడిటేషన్ కు ఈ మెడిటేషన్ కు కొంచెం డిఫరెంట్ ఉంది. కాకపోతే ఇది పవర్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే మనం ఎర్లీగా లేవడం అలవాటు అయింది. నేను ఇంకా కొంచెం లేట్ లేస్తుంటే ఎర్లీగా లేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది మేడం, చాలా హ్యాపీగా. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే సార్. ఎస్, నెక్స్ట్ ఎవరు? విజయ్ గారు షేర్ చేసుకుంటారా? నమస్తే, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి. అదే ముందైతే ఒక టైం ఉండేది కదా, 4:30 లేకటం అన్ని చేస్తూ ఉండేది కాదు. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత నేను రోజు 4:30కి వేకప్ అవుతున్నానండి. చాలా అంటే ఈ సిస్టంలో వచ్చిన తర్వాత ఈ
హీలింగ్ లో 4:30కి అన్నది వచ్చిన తర్వాత చాలా హెల్దీగా ఫ్రెష్ గా ఉంటుంది డే అంతా. ఎక్సలెంట్. తర్వాత ఆలోచన విధానం కానీ అన్ని రకాలుగా బ్రైట్ గా ఉంటుంది. ఓకే. చాలా బ్రైట్ గా. అయితే నేను ఏదైతే ఇన్నర్లో ఏదైనా ఒక యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదైనా నాకు కరెక్ట్ అవ్వాలని నేను రెగ్యులర్ గా 10-15 డేస్కో లేకపోతే వీలున్నప్పుడు యాన్సియంట్ టెంపుల్స్కి వెళ్ళేవాడిని. ఓకే. బాగా యాన్సియంట్ టెంపుల్కి వెళ్ళడం అలవాటు. వెళ్తే అక్కడ నేను మామూలుగా ఇన్నర్లో ప్రేయర్ చేసుకోవడం, నాకు మంచి కనెక్టివిటీ ఏది కావాలి, లైఫ్ పర్పస్ ఏంటిది, ఇది అలైన్మెంట్ ఇవన్నీ అనుకునేవాడు మనసులో, నేను ఏం కావాలి అది. అయితే ఒకరోజు ఒక యాన్సియంట్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఈ మనీ మ్యాగ్నెట్ అది నాకు వచ్చిందన్నమాట యూట్యూబ్లో. ఓకే. అక్కడ బ్లెస్సింగ్ ఉంది, టెంపుల్లో కూడా బ్లెస్సింగ్ అయింది. వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి జర్నీ చేయడానికి సరైన మార్గం దొరికిందని నాకు మంచి ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకు. అంటే ఇందులోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో అన్ని రకాల డోర్స్ ఓపెన్ అవుతాయి లైఫ్ చేంజ్ అవడానికి. తర్వాత ఏదైతే ఉందో మనం ఏదైతే మీరు సరెండర్ అవ్వాలి, లేకపోతే మొత్తం అంతా మనకి ఏదంటే ఇన్నర్ లేదనుకుంటే అది జరుగుతుంది అన్నారు, సిస్టమ్ అన్నారు కదా, అదన్నీ నాకు జరుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఎక్సలెంట్. కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇదే చాలా హ్యాపీ ఉందంటే ఎన్నో రకరకాల నేను చర్చ చేశాను కానీ ఎంత హ్యాపీగా నాకు ఆనందం ఇంకా మామూలుగా చెప్పండి. అయితే ఇంకోటి ఏంటంటే నాకు ఈ రోజే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, రేపన్నదే నేను మర్చిపోతున్నాను. ఎక్సలెంట్. ఎక్సలెంట్. ఆ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది ఇందులోకి వచ్చినది. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంటున్నాను. వేరే లేదు, ఏమి లేదు, నెగిటివ్ లేదు, ఏమి లేదు, అంతే హ్యాపీగా ఉంటాను. రేపు అన్నది నేను మర్చిపోతున్నాను. అది డెవలప్ అయ్యిందండి ఇందులో. చాలా అంటే ఇందులో అయితే 100% నాకు డోర్స్ అయితే నేను ఏదైతే అనుకున్నాను ఇన్నర్లో ఆ డోర్స్ అన్ని ఒక మార్గం నాకు దొరుకుతుంది అన్న ఆ ఫీలింగ్ అయితే స్ట్రాంగ్ గా ఉందండి నాకు. అలాగే కూడా నా బాడీ అన్ని కూడా బాగా రిసీవ్ చేసుకుంటుంది చెప్పే మాటలు అన్నీ. ఏదో డివైన్ తీసుకెళ్తుంది, ఈ పాత్ర నడు అన్న టైప్ లో అనిపిస్తుంది మీరు చెప్పే వాయిస్ అంతా. అలా కనెక్ట్ అయిపోతుంది. నేనంతా టోటల్ గా చాలా మంచి పొజిషన్కి వెళ్తాను మీ ఈ సిస్టమ్ లో అన్న ఫీలింగ్ అయితే నాకు బాగా ఉందండి. చాలా అలాగే శ్రీనివాసరావు గారు మీకు చాలా కృతజ్ఞతలు, చాలా ధన్యవాదాలు. ఇంత ఆయన మనీ మ్యాగ్నెట్ మాకు ఇచ్చినందుకు మా జీవితాలు మారుతున్నాయన్న ధైర్యం, కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలి మాకు. డెఫినెట్లీ డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. yes. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా ప్రతి మనిషికి గుడ్ టైం బ్యాడ్ టైం అనేది ఉంటాయండి. మనకు బ్యాడ్ టైం ఉన్నప్పుడు మనకు ఎవరు చెప్పినా మనం ఏం చెప్పినా వినం. ఎంత మూర్ఖంగా ఉంటా అంత మూర్ఖంగా ఉంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లవ్లో ఉందనుకో, ఆవిడ పక్కా తాగుపోతే అవచ్చు, తిరిగిపోతే అవచ్చు. ఎందరు చెప్పినా అమ్మాయి వినదు. ఎందుకంటే ఆ పిక్చర్ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మాయి గుడ్ టైం వచ్చిందో మనం ఎవరు చెప్పారు అమ్మాయి ఆటోమేటిక్గా అబ్బాయిని వదిలేస్తుంది. అలాగే మన గుడ్ టైం మన బ్యాడ్ టైం ఉంటే మనకి ఏది కలిసి రాదు, మన మైండ్ దానికి యాక్సెప్ట్ చేయదు. ఎప్పుడైతే మన గుడ్ టైం వచ్చిందో ఆటోమేటిక్గా మనకి ఒక దారి దొరుకుతుందండి. మన లైఫ్ లో మనం సక్సెస్ అవడానికి ఒక దారి దొరుకుతుంది. అది మనకు హెల్ప్ చేయడానికి ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. అది ఆడవచ్చు, మగ అవచ్చు, ఫ్రెండ్ అవచ్చు, సిస్టర్ అవచ్చు, గురువు అవచ్చు. అలా వచ్చిన వాళ్ళు చేపట్టుకుని చాలు, వాళ్ళే మేము తీసుకెళ్ళిపోతాం గొప్ప స్థాయికి. సో ఈ సెషన్ ప్రతి ఒక్కరు కూడా వెరీ లక్కీ.
కాబట్టి మీరు ఈ సిచ్యువేషన్ లోకి వచ్చారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. జనరల్ గా చాలా మందికి ఒక ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి చాలా ఏళ్ళు పడుతుంది. ఒకప్పుడు ఆధ్యాత్మికత అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అన్ని అయిపోయాక ఎంటర్ అయ్యేవారు ఇందులో. బట్ ఇప్పుడు అలా కాదు. చాలా యంగేజ్ లో టీనేజ్ లో లైక్ మన జాహ్నవి లాగా అఖిల్ లాగా దీంట్లో చాలా యంగేజ్ లో ఎంటర్ అవుతున్నారు వాళ్ళు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సంవత్సరం 10th క్లాస్ చదివి 10th అనేసి చదువు మనం గ్యాప్ తీసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఏ క్లాస్ లో జాయిన్ అవుతాం? 6th లో జాయిన్ అవుతాం, 7th లో జాయిన్ అవుతాం, అవ్వం. ఇంటర్లో జాయిన్ అవుతాం. ఏంటంటే ఎక్కడతో ఆపామో అక్కడతో మనం స్టార్ట్ అవుతాం. అలాగే వీళ్ళందరూ కూడా గత జనంలో ఎక్కడ దాకా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసి ఆపేశారో నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ రీబ్యాక్ ఈ జన్మలో మళ్ళీ జాయిన్ అయ్యారు. సో ఎంత లక్కీ. కాబట్టి నేను హ్యాపీగా అవకాశం తీసుకోండి. మనకు గడిచిన గతం మన చేతిలో లేదు, అవునా? దాన్ని మనం మార్చడం. కరెక్ట్. అలాగే మన ఫ్యూచర్ కూడా మనకు తెలియదు. మనకి ఇమేజిన్ చేయలేము దాన్ని, ఎందుకంటే అంత అప్డేట్ మనం అవ్వలేదు. మన చేతిలో మన ప్రజలు మాత్రం దాన్ని పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. నాకు అది లేదు ఇది లేదు ఏదైనా బాధపడాల్సిన అవసరం మనకు లేదు. ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి, సరైన గైడెన్స్ మీకు ఉండాలి, దూసుకెళ్ళిపోవాలి అంతే. సో 100% ఈచ్ అండ్ ఎవరో సక్సెస్ అవుతారు. ఏదైనా సరే పాసిబుల్, ఎనీథింగ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ పాసిబుల్. మనం నమ్మితే ఫస్ట్ డిసైడ్ ఎవరు సార్ డిసైడ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి ఇట్లా పెళ్లి చేయాలని డిసైడ్ అయిన తర్వాతే సమాధానం చూడడం మొదలు పెడతారు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలని డిసైడ్ అయిన తర్వాతే స్కూల్ సెట్ చేస్తారు. అలాగే మన వ్యాపారం పెట్టాలని డిసైడ్ అయిన తర్వాతే మన పనులు మొదలు. కాబట్టి ముందు మీరు డిసైడ్ అవ్వండి. ఒకసారి కూర్చోండి, ప్రశాంత్ కూర్చోండి. అసలు మీకు ఏం కావాలి, అసలు నేను ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను, నా పర్పస్ అసలు అయిపోయింది, నేను ఈ జన్మ తీసుకున్న కారణం ఏంటి, ఈ జన్మలో నేను ఏం చేయాలి, నేను పుట్టాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న రోజునే మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. అది ఇమీడియట్గా దొరకపోవచ్చు, కానీ ట్రై చేస్తే దొరుకుతుంది. నేను గత జన్మ ఎలా పుట్టాను, ఈ జన్మ నాకేంటి, ఈ జన్మ ఎందుకు పుట్టాను, నా వాళ్ళ పర్పస్ ఏంటి. ప్రతి మనిషికి పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కారణం జన్మలే. ఎవరు ఎక్కువగా తక్కువ కాదు. ఎవ్రీ హ్యూమన్ ఇస్ గాడ్. మీలో ఉన్న దేవుడు మీరు అడగండి. అదే మీ శబ్దాంశం, అదే మీ అంతరాత్మ. నేను ఎందుకు పుట్టాను, నా జన్మ కారణం ఏంటి. సో నేను సెక్స్ నేను ఏం చేయాలి, 3 ప్రశ్నలు. నేను ఎందుకు పుట్టాను, నా ఈ జన్మ కారణం ఏంటి, నేను అనుకున్న సాధ్యం నేను ఏం చేయాలి. ఫోన్ చేసి నన్ను అడగదు, ఇది చేసుకుని అడగదు. మిమ్మల్ని మీరు కనుక్కొని అడగండి. మీ సబ్కాన్షియస్ మీరు అడగండి. మీ మనసులో మీరు కూర్చొని క్వశ్చన్ ఇస్తామండి. ఆటోమేటిక్ ఆన్సర్ జరుగుతుంది. ఒకవేళ దొరకలేదా, నో ప్రాబ్లం, చెప్పండి కంటిన్యూస్ గా. ఖచ్చితంగా దొరికేస్తుంది ఆన్సర్. లేడీస్ సాయం వీళ్ళ శక్తిని బయట చేయండి, సక్సెస్ అవుతారు. ఒక మాట కొన్ని ప్రాణాలు నిలబెడుతుంది, అదే మాట కొన్ని ప్రాణాలు తీసేస్తుంది. కాబట్టి మాటకంత పవర్ ఉంది. మన మాటకంత పవర్ మనకేంత పవర్ ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. సెషన్ అయిన తర్వాత సార్ ఆలోచన కూర్చోండి, నాకేం కావాలి, అది ఎంత పెద్ద పదవి ఖచ్చితంగా వస్తుంది, ఇది నాదే అని డిసైడ్ అవ్వండి. కన్ఫర్మ్ సక్సెస్ అవుతారు. ఓకేనా? మన గతంతో మన సంబంధం లేదు, అయిపోయింది. మన ఫ్యూచర్ మన బెంగ వద్దు, ఇక్కడ రావాలి. ఈ రోజు నాకేంటి, మన ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రేమించండి. ఈ రోజు మీద డబ్బు లేదా, బంగారం లేదా, ఏమీ లేదా, నో ప్రాబ్లం. మీరు ఉన్నారు కదా, బతుకున్నారు కదా, అది చాలు సాధించడానికి. మా చేతిలో రూపాయలు లేకపోతే తలుచుకున్న కోటీశ్వరులు అవ్వచ్చు. మన చేతులు ఏమీ లేకపోతే మనకు అనుకుంటే ఏదో సాధించవచ్చు. ఆ శక్తి మనలో ఉంది, దాన్ని బయట తీయాలి. ఈ హీలింగ్ అయితే అర్థం కదా వస్తుంది. సో నా గైడెన్స్ వల్ల అది వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే, వెల్కమ్. నేను చెప్పండి, సెకండ్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నేను జనవరి సెషన్, ఫిబ్రవరి సెషన్ 2 అటెండ్ అయ్యానమ్మా. అటెండ్ అవుతున్నాను. ఫస్ట్ లో నాకు అంటే నమ్మకం, అంటే ఫాలో అవడానికి నమ్మకం తక్కువగా అనిపించింది అమ్మా. చాలా నమ్మకంగా అనిపించింది. ఇప్పుడు మీ వాయిస్ వింటుంటేనే ఒక తెలియని వైబ్రేషన్, హ్యాపీనెస్, పీస్ఫుల్ అన్ని ఉంటున్నాయమ్మా. లో నాకు ఒక రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్ మధ్య సడన్ గా బ్రేక్ అయిందమ్మా ఒక ఆవిడతో. అది కనెక్ట్ అయిందండి. మళ్ళీ ఇది వరకు ఎలా మాట్లాడుకున్నామో అలాగే మాట్లాడుకుంటున్నామండి.
అలాగే ఓకే. జాబ్‌లో కూడా వచ్చిన సమస్యను నేను ఫేస్ చేయగలుగుతున్నాను. ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతున్నాను. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి సాల్వ్ అవుతుందమ్మా. అది ఎక్సలెంట్. సాల్వ్ ఎక్సలెంట్. అవుతుంది. నాకనిపిస్తుందమ్మా ఈ 21 డేస్ కాకుండా డైలీ మెడిటేషన్ ఉంటే బావుండు. ఆ మధ్యలో 7 డేస్ బ్రేక్ కూడా ఉండకుండా ఉంటే బావుండు అనిపిస్తుంది. యెస్. 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 ఉంటుంది. యూ కెన్ కంటిన్యూ. వి పద్మ విల్ గారు హెల్ప్ యూ. పద్మ గారు నమస్తే సార్. నమస్తే సార్. మాకు పెళ్ళైంది పెళ్ళ పిల్లలండి అందరూ అన్నీ చేద్దా ఇది పెట్టుకోమంటారా ఇప్పటికే వాడు గోలాడుతుంది నువ్వు కూడా విజయశ్రీ అంకితం అయిపోతావు జనాలకి సొసైటీ మామూలు పట్టించుకోవని చెప్పి ఆ 1 వీక్ గ్యాప్ ఎందుకు ఇస్తానంటే మీరు ఆ 1 వీక్ లో మీరు రివిజన్ చేసుకోవడం కోసం ఉండదు ఓకే ఇప్పుడు సార్. మీరు సెషన్ అటెండ్ అయ్యారండి ఈ సెషన్ అటెండ్ మీ ఎక్స్పీరియన్స్ రివిజన్ చేసుకోవడానికి 1 వీక్ గ్యాప్ అందులో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మీరు అందరూ అండ్ ఆల్రెడీ హీలేరు మీరంతా లక్కీ మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే మనం ఒక గ్యాప్ ఇచ్చి ఈ గ్యాప్ లో మనం వాళ్ళకి రీసెర్చ్ కండక్ట్ చేయాలి అమౌంట్ రిసీవ్ చేసుకోవాలండి వాళ్ళు మనకి అవును అమౌంట్స్ సార్. ఇస్తారు కదా కొత్త వాళ్ళు అమౌంట్ పే చేస్తారు కదా పే అవును అమౌంట్ సార్. చేసుకుని వాళ్ళు గ్రూప్ స్టార్ట్ చేయడం అన్ని కూడా టైం పడుతుంది సో దానికోసం ఎప్పుడైతే మీరు హీలింగ్ కనెక్ట్ అయ్యారో దీన్ని మీరు కంటిన్యూ చేయాలండి ఇది లైఫ్ లో ఒక పార్ట్ గా తీసుకోవాలి ఓకే చాలా సార్. మంది ఒక సెషన్ అటెండ్ అయ్యి సెషన్ అయ్యాక చాలులే 2,000 ఎట్లా కట్టిన అయిపోయింది అనుకుంటే అవదండి ఇక మన అవునండి. పేరెంట్ మన ఆకలితో ఉన్నప్పుడు పేరెంట్ భోజనం పెట్టుకొని 2 మొదలు తినేసి వదిలేస్తే కడుపు నిండదు అవునండి. అవును. మొత్తం తినాలి హీలింగ్ కూడా అంతే అండి మీ బ్రెయిన్ లోకి మా మొత్తాన్ని పోయి మీరు 100% అవ్వాలంటే ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేయాలండి అది మీరు అవును 1 వీక్ సార్. చేస్తారు లైఫ్ లో చేస్తారు మీ ఇష్టం ఎప్పుడైతే మీరు కంటిన్యూ చేయడం మొదలెట్టారో ప్రతి ఒక్కరు కూడా సూపర్ పవర్ అవుతారు అన్ని నేర్చుకుంటారండి మనకి ఏది సిచ్యువేషన్ జరిగినా సరే మీరు హ్యాపీగా చెప్పండి ఓపెన్ చెప్పండి చెప్తే దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది మీరు రెగ్యులర్ షేర్ చేయడం కూడా దానికే ఇప్పుడు మీ ఫ్రెండ్తో మీకు రిలేషన్ బ్రేక్ అయింది అన్నారు అవునండి. అవునండి. ఆల్మోస్ట్ 21 డేస్ అంటే ఇప్పుడు చెప్పాను అయితే ఫస్ట్ చెప్పుంటే నేను మీకు ఎప్పుడో రెమెడీ చెప్తే ఇవాళకి ఎప్పుడో సక్సెస్ అయిపోను ఓకే సార్. సార్ కొన్ని ఇంకోటి విషయాల్లో సార్. కొన్ని విషయాల్లో మనకు తప్పు లేకపోయినా సరే ఎదురు వాళ్ళు మనం బ్లేమ్ చేస్తారు అవునండి. కొన్ని అవును. విషయాలు మనకు సంబంధం లేకపోతే సరే మనం ఏమంటే నేను చాలా మంచిదాన్ని కదా నాకు ఎదురు చేయడం బాధపడుతుంది అలా బాధపడిన పని లేదు మనకు అవునండి. పార్టిసిపేట్ ట్రై చేస్తే అది అవుతుంది ఆటోమేటిక్ గా అవును సార్. తను విజయస్వరంలో మిమ్మల్ని హీల్ చేసి మీలో ఉన్న నెగిటివ్స్ పోయి మీరు సక్సెస్ అవడం నేను మీ పక్షాలు తోడు మీకు గైడెన్స్ ఇవ్వడానికి కాబట్టి అవకాశం రిలీజ్ చేసుకోండి మీరందరికీ అలాగే ఫస్ట్ మాట్లాడేది మీరందరికీ ఫస్ట్ మాట్లాడేది నాతోనే ఫస్ట్ పేమెంట్ చేసి నాకే ఆ తర్వాత సెషన్లోకి ఎంటర్ అవుతున్నారు అవునా అవును. కాబట్టి దాన్ని అవును. ఉపయోగించుకోండి ఉపయోగించుకోవాలని చెప్పి అక్కడ ఫోన్ చేయొద్దు అవసరానికి ఫోన్ చేయండి ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను చెప్తాను ఓకేనా అలాగే దాంతో సార్. మాట్లాడి మీరు ఫీల్ అవుతుంది పని లేదు ఎందుకంటే మీరు నాతో ఏం మాట్లాడి మీకు నాకు తప్ప ఈవెన్ మా వైఫ్ కూడా చెప్పండి నేను అంత సీక్రెట్ మీ అవును. ఒక సమస్య చెప్పినప్పుడు అది వినేసి నేను మర్చిపోతాను వెంటనే సలహా ఇస్తాను మీకు కానీ నేను మర్చిపోతాను అవునండి. అవును. అప్పుడు మీరు సక్సెస్ అవుతుంది అందరి మైండ్ పెట్టుకుంటే నా సబ్ మైండ్ యాక్టివేట్ అవ్వదు కదా సో నా అవును సార్. గోల్స్ వేరే నాది ఆర్ట్స్ వేరే కాబట్టి మీది రావులపాలు మాది రాజులు పక్కపక్క ఊర్లో జస్ట్ హాఫ్ అవర్ జర్నీ అవును సార్. అర్థం యాసలో మీరు మాట్లాడుతున్నారు ఓకే సార్ ఇంకో విషయం సార్ చక్ర సీలింగ్ 3:00 పెట్టారు కదా సార్. అంటే ఈ సెషన్ ఎలా ఉన్న తర్వాత అంటే వర్కింగ్ టైమ్స్ కాకుండా పెట్టేలా చూడండి సార్. యాక్చువల్ గా నేను 4:30 పెడదామన్నానండి ఆ టైంకి అందరూ లెగ్గలరా లేస్తాను సార్. మీరు లేస్తే మరి విజయలక్ష్మి గారు లెగ్గలరా అవును నేను సార్. ఆలోచించి ఆవిడ గురించి మేడం అసలు బ్రేక్ లేదండి మొత్తం అన్ని కంటిన్యూ మరి సెషన్స్. నేను ఆలోచించేది ఆవిడ కోసమేనండి మా కోసం కాదు మీకోసం కాదు ఎందుకంటే ఆవిడ ఈ ఏజ్ లో 4 సెషన్లు కంటిన్యూ చేస్తున్నారు అది కాకుండా పర్సనల్ సెషన్లు కంటిన్యూ చేస్తున్నారు అవును సార్. ఇప్పుడు మీ అమ్మకి బాబు మీరు తీరుతే మా అమ్మ బాబు జనాలు ఫీల్ అవనా అంతే సార్. చెప్పండి విజయలక్ష్మి అందరికంటే ముందు నాకు అమ్మ అయ్యారు ఆ తర్వాత మీ అందరికి అమ్మ అవుతున్నారు అవునండి. సో అందుకని నేను ఏం చేస్తాను ఆవిడ రిక్వెస్ట్ చేస్తాను వద్దమ్మా ఆపేద్దాం 3-4 సార్లు అంటే లేదు మనం చేయాలని నేను చేస్తానని చెప్పి ఆవిడ ఫోర్స్ చేస్తున్నాను ఫోన్లే ఇవి సబ్జెక్ట్ నేర్చుకుంటే అందరూ సక్సెస్ ఇప్పుడు చక్రశీలం చేస్తే ఆల్మోస్ట్ 100% సక్సెస్ అయిపోతారండి అందులో డౌట్ లేదు ఎందుకంటే మన బాడీలో చక్రశీలం యాక్టివేట్ అయితే సూపర్ సక్సెస్ అవుతాం మనం కాకపోతే ఒకసారి ఆలోచిస్తాను నేను ఒకసారి మళ్ళీ ఒకసారి మాట్లాడి సెషన్ అయితే మాట్లాడి టైమింగ్స్ మారుతాను మనకి ఏంటంటే ఇక్కడ టైమింగ్స్ కాదండి ముఖ్యం చెప్పే పర్సన్ పర్ఫెక్ట్ చెప్తున్నారు లేదా మన కాన్ఫిడెంట్ ఉన్నా లేదా అంటే ఆ టైమింగ్ వర్కింగ్ టైమ్స్ లో వినడం క్లాస్ వినడం కుదరదు సార్ అందుకని. మీరు చెప్పింది నాకు అర్థమైందండి నేను చెప్పి కూర్చొని ఆ బాధ గురించి అర్థం చేసుకుని నేను కాదు నాది వాట్సాప్ లాస్ట్ చూడండి అలాగే సార్. అలాగే సార్. విజయలక్ష్మి 9 పడుకుంటారు
అవును ఎర్లీ సార్. మార్నింగ్ 4 ఎర్లీ టైమింగ్స్ మార్నింగ్ 4 చూసి లేచిపోయి 4 లేచిపోయి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి కూర్చుంటారు. మనం అందరం పాస్ మంది కూర్చుంటాం కదా. అవునా? బట్ నా టైమింగ్స్ చూడండి కాకపోతే వాట్సాప్ లో నైట్ 3 పడుకుంటే 4 గంటలు వేసిపోతాం. నాకు నిద్రతో అవును. సంబంధం లేదు, ఫుడ్తో సంబంధం లేదండి. అనుకుంటే అది అయిపోవాలి, 5 నిద్ర పడదు. నేను ఎనీ టైం రెడీ, మీరు రెడీ. సార్ మళ్ళీ ఒకసారి చేసిన మాట్లాడి ఆలోచించి టైమింగ్స్ మారుద్దాం. ఓకేనా? ఒకవేళ మీకు కుదరినప్పుడు జస్ట్ ఆడియోనే వినండి, పోను వీడియో లేకపోయాను. అలాగే సార్. అలాగే సార్. అంటే నీ ఏజ్ లో సబ్బతి పడి నాకు ఇష్టం లేదు, మీరు ఏం కాదు. నేను అవును. 4-4:30 పెట్టాను కూడా 3కి లేగాలి. అవును. మళ్ళీ అవును. సెషన్ చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ అంటే ఇబ్బంది కదా. కానీ వెళ్ళవచ్చు. ఆలోచిస్తాం సార్, ఆలోచించి డ్రైవింగ్ మారుస్తాను. పర్వాలేదు సార్. అలాగే సార్. ఇంకా టైం సార్ అయితే కంపల్సరీ మారుతుందండి, కాకపోతే కొంచెం అటు ఇటు అవుతుంది అంతే. ఓకే. ఓకేనా? మా అమ్మాయి చాలా 10th మంది ఎగ్జామ్స్ అటెండ్ అవుతుంది సార్. మీది మేడంది బ్లెస్సింగ్స్, అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్. అవునా? మీ అమ్మాయి పేరండి? మా అమ్మాయి పేరు సాయిలలిత ప్రియ అండి. ఓకే, చేస్తాను. విజయేశ్వర్ బ్లెస్ చేస్తారు. విజయేశ్వర్ పర్సనల్ ఫోటో పంపండి, ఆవిడ బ్లెస్ చేస్తారు. మాకు పంపండి. ఓకేనా? ఇక్కడ మీరు హీలింగ్ ఉన్నారు కాబట్టి, ఇక్కడ మీరు హీలింగ్ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా మీ ఫ్యామిలీకి మంచిగా జరుగుతుంది. ఎందుకంటే మా శిల్ప గారు హీలింగ్ చేస్తే ఆయన డబ్బులు వచ్చింది చూసారా, అలాగా. సార్. ఉం? మన ఓకే విజయ్ సార్. గారు జాయిన్ అయ్యారు, ఆయన నమ్మకం వస్తుంది. వాళ్ళ అమ్మాయి కదా తీసేస్తున్నా డబ్బులు గడిచేది అలా ఓకే. ఉంటుంది. అలాగే మన విజయ్ గారు ఆవిడ ఉంది క్లాస్ లో, వాళ్ళ అబ్బాయికి హెల్త్ ప్రాబ్లం అయితే స్కానింగ్ లో 100% రిపోర్ట్ బాగా వచ్చింది, నార్మల్ అయిపోయింది రిపోర్ట్, అది మెరాకిల్. అవును సార్. విన్నాను సార్. అలాగే మన గ్రూప్ లో శ్రీవేణి గారు ఉన్నారు, ఆ, యాదగిరి గారు ఉన్నారు. అవునండి. శ్రీవేణి గారు ఆల్మోస్ట్ 3 months నుంచి సెషన్ లో కంటిన్యూ చేస్తున్నాను. మనం స్టార్టింగ్ పెట్టి కంటిన్యూ చేస్తాం. శ్రీవేణి గారు అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. ఆవిడ 100% ఆవిడ హీల్ అయ్యారు, వాళ్ళ ఫాదర్ హీల్ అయ్యారు, వాళ్ళ సిస్టర్ హీల్ అయ్యారు, వాళ్ళ పిల్లలు కూడా కిడ్స్ సెషన్ ఉన్నారు. అంటే ఫ్యామిలీ మొత్తం కనెక్ట్ అయిపోయింది దీనికి. ఎందుకంటే అది వాళ్ళకి వాళ్ళ అక్కల కలిసి వచ్చిందండి. వాళ్ళు డివోషనల్ స్పిరిచువల్ జర్నీ ఉండదంటే అలా అటెండ్ అయ్యారు. ఇప్పుడు మీరు కూడా కొత్తగా వచ్చారు, మీరు కనెక్ట్ అవుతారు. ఓకే సార్. మీ పాప కోసం టెస్ట్ 100% చక్కగా తన ఎగ్జామ్ రాస్తుంది, సూపర్ సక్సెస్ అవుతుంది. మీరే ఫోన్ చేసి నాకు గుడ్ న్యూస్ చెప్తారు. ఓకేనా? ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. Yes, Padma. Welcome. Divine blessings to you and your whole family. Okay? థ్యాంక్ యూ అమ్మా. హలో అమ్మా. హలో. Yes, Shilpa, you're fresh now. Relax. Welcome back. Yes, very nice. చెప్పండి. సెక్షన్ స్టార్ట్ కాకుండా ముందు ఎలాగున్నానంటే నాది కాదు ఇది అన్నట్టు ఉంటినమ్మా. నేనైతే నాది ఏది లేదు, పైన భగవంతుడు ఏం చెప్పిస్తే నేను అది చేసుకోవాలి అంతే, దాని గురించి తప్ప నాది థాట్స్ అనేది ఏమి లేదు. అంటే మేబీ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మా అన్నది అలాగ అయిందంటే ఏదో కొన్ని కర్మాల వల్ల అలా జరిగింటుందేమోలే, ఎప్పుడో వస్తారులే మళ్ళీ అనేటట్టు ఉంటున్నామా నేను, అలాగున్నాను. కానీ సెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత సార్ దగ్గర మాట్లాడిన తర్వాత అన్ని సార్ చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించి, అప్పుడు జాయిన్ అయిన తర్వాత మిరాకిల్ పైన ఎక్సలెంట్. చాలా ఇప్పుడైతే నేనే ఇప్పుడు అది ఏదైనా క్వశ్చన్ వస్తే నేనే ఆన్సర్ చేసుకుంటాను. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే అలా కా శిల్ప ఇలాగే నేను నా పేరు చెప్పుకొని నేనే చేసుకుంటాను. ఎక్సలెంట్ శిల్ప. అలాగే తీసుకుంటున్నాను. అంటే బై మిస్టేక్ ఒకసారి అయితే ఇలాగే బెడ్ కాఫీ మాదిరిగా, అంటే బ్రష్ చేసేసి మీ క్లాస్ వినేసి కాఫీ తాగుతున్నాయి. ఇలాగే ఎలా కూర్చున్నానమ్మా, ఇలాగే కూర్చొని కాఫీ తాగుతా అంటే ఇన్నర్ మైండ్ లో నుంచి శిల్ప ఏం అలా తాగుతున్నావు, ఎప్పటికి చిన్నప్పుడు చాలా గుడికి పోయి భక్తితో గుడికి పోయి వచ్చిన తర్వాతనే అమ్మ కాఫీ వేసి ఇచ్చేది, టీ కాఫీ. బాగా గుర్తున్నాను. అప్పుడు అలా తాగిన దాన్ని ఇప్పుడు ఇలా తాగుతున్నావు అంటే నా థాట్ ఇన్నర్ లో మాట్లాడింది స్టార్ట్ అయ్యింది అనుకుంటే, అప్పుడు నేను అనుకున్నాను ఆల్మోస్ట్ కనెక్ట్ అయ్యాము యూనివర్స్ కి అని అనిపించి సార్ కూడా షేర్ చేశాను ఈ మాట. యు ఆర్ కనెక్టెడ్. కంగ్రాచులేషన్స్. అప్పటి నుంచి వద్దు, యు ఆర్ కనెక్టెడ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్నింగ్ ఫ్రెష్ అయితే గానీ కాఫీ తాగను. ఎక్సలెంట్. See the changes now. Excellent. Morning. Super happy for you.
ఫ్రెష్ పూజ 2 అయిన తర్వాతనే కాఫీ. అంతవరకు కాఫీలా, టీలా ఏది లేదు. ఇక్కడ వాటర్ హీల్ చేసిన వాటర్ ఒక్కటే తాగేసి వెళ్ళిపోతా ఇంట్లోకి. ఎక్సలెంట్. ప్రెషర్ ఉంటుందా మైండ్ లో తాగలేదని? ఇప్పుడు జస్ట్ రిలాక్స్ కాలేదని ఇప్పుడు తాగేసి రిలాక్స్ అయ్యి కూర్చున్నానమ్మా. ఓకే. బట్ యు ఆర్ అండర్ కంట్రోల్. కొన్ని కొన్ని హీల్ అయిన వాటర్ లో మళ్ళీ బాటిల్ అన్ని నింపేసి ఇంట్లో వాళ్ళందరూ తాగుతా ఉంటారు. నేను దానికి ఏమి సపోర్ట్ ఇంకేం కావాలి? సూపర్. అందరూ హీల్ అయిపోతారు. దట్స్ ఇట్. యువర్ ఎనర్జీ విల్ స్ప్రెడ్. మీరున్నందుకు మేము హీల్ అయిపోతున్నాం. బ్లెస్సింగ్స్ టు యు డియర్. బ్లెస్సింగ్స్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శిల్ప గారు. థ్యాంక్ యూ సార్. మన శ్రీవేణి గారు 3 months సెషన్ కంటిన్యూ అవుతావిడి. ఆవిడకి ఏ డౌట్ వచ్చినా సరే డిన్నర్ మైండ్ అడిగితే ఆవిడ వెంటనే ఆన్సర్ దొరుకుతుంది. మీరు 1 month లోనే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇందులో ప్రతి ఒక్కరికి ఆన్సర్ దొరుకుతుందండి. చాలా మందికి ఏంటంటే ఈ సెషన్ లో స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి ఏంటంటే డిఫరెంట్ ఆలోచనలు వస్తుంటాయి. ఫోకస్ పెట్టలేరండి. మళ్ళీ ఆలోచన వస్తుంటే అడగా వెళ్ళిపోతారు. మళ్ళీ ఆలోచనలు మళ్ళీ బయటపడుతుంటారు. అవి ఏంటంటే నెగిటివ్స్ ఎక్కువ నాకు జరుగుతుందండి. ఎప్పుడైతే నెగిటివ్స్ క్లియర్ అయ్యాయో మీకు దారులు ఓపెన్ అవుతాయి, డోర్స్ ఓపెన్ అవుతాయి, ఇవన్నీ సక్సెస్ అవుతాయి. చాలా మంది అనుకున్నది ఏంటంటే కొంతమంది రిజల్ట్ వస్తుంది, కొంతమంది రిజల్ట్ రాదనుకుంటారు. రిజల్ట్ రాకపోవడం అన్నది అది మా చేతుల్లో లేదు, అది మీ చేతుల్లో ఉంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఉన్న నెగిటివ్స్ ఎప్పుడైతే పోయినాయో అప్పుడు మీకు పిక్చర్ కనపడుతుంది. మనం ఏడుస్తున్నప్పుడు మన ముందు ఏదించమో కనపడదు. ఎప్పుడైతే కన్నీళ్ళు తుడుచుకొని కూర్చుంటామో అప్పుడే మన ప్రపంచం అందంగా కనిపిస్తుంది. మనకి ఏజ్ 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 25 ఉండొచ్చు. కానీ ఇన్ని సంవత్సరాలు మనంతా నెగిటివ్సే విన్నాం. అవి వినడం వల్ల అవన్నీ సబ్లో స్టోర్ అయిపోయింది. అవడం వల్ల అన్ని బయటకు వెళ్తే తప్ప మీ రిజల్ట్ కనపడదు. ఎప్పుడైతే బయటకు వెళ్ళినాయో ఆటోమేటిక్గా మీకు తిరగడం మీ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చేవారు మీకు కంటిన్యూ చేయండి. వన్స్ రిజల్ట్ వచ్చింది అనుకో ఒకటి నెరవేరికి ఇంకోటి పెట్టుకోండి. మనం పుట్టింది బాధపడ్డానికో, బెంగపడ్డానికో, భయపడ్డానికో కాదు. మన లైఫ్ లో మనం నచ్చిన మనం డిజైన్ చేసుకోండి. మన ఎంటర్ లైఫ్ లో మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇలాగే ఫంక్షన్ లో కూడా ఎవరినో మమ్మీ బ్లేమ్ చేస్తా ఉంటే మా ఊరికో కూర్చుంటా లేదా బ్లేమ్ చేయొద్దు, నాకు వినిపేది సైడ్ కి లేసిపో. నేను ఇలాగే డైరెక్ట్ గా అమ్మకి చెప్పేస్తాను. ఏమైంది నీకు ఈ రోజు అంటే నాకు ఇష్టం లేదమ్మా, నేనే సైడ్కి వెళ్ళిపోతున్నా అంటే లేదు నేను కూర్చో నేను ఏం మాట్లాడినని సైలెంట్ గా కూర్చున్నారు వాళ్ళు. చెప్పేసాను. అది ఎందుకో వినబుద్ధి కాదు సరి. క్లాస్ అటెండ్ అయినప్పటి నుంచి ఎవరైనా తిడతా ఉంటే, ఎవరినైనా ఏదైనా ఎక్కడైనా ఎవరైనా డెత్ అయితే నాకు కొంచెం భయం వేసేది ఫస్ట్ లో స్టార్టింగ్ లో. ఎవరైనా చనిపోతే నాకు ఆ లైన్ లో పోవాలంటేనే నాకు దడ వద్దప్ప పోబుది కాదు అనిపించేది. కానీ మొన్న ఇక్కడే అలాగే ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ధైర్యంగా పోతున్నాను. వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో దారిలో నాకు ఏం కనిపించలేదు. వాళ్ళు నా దారి మాత్రం నేను పోతున్నాను. నేను అప్పుడు అనుకున్నాను ఎంత భయపడేదాన్ని ఇప్పుడు ఎంత క్లియర్ గా పోతున్నాను కదా అంటే బ్లెస్సింగ్ ఉంటుంది గాడ్ది అని అనుకున్నాను సార్ నేను. ఎక్సలెంట్ అండి. జనరల్ గా మనం ఏమనుకుంటాం అంటే మనం భయం పడినప్పుడు నాకు భయం పోతే బాగుందని అనుకుంటాం. ఎప్పుడు అసలు వదిలేస్తాం. వదిలేస్తాం. అది హీరోకి వచ్చిన తర్వాత అవన్నీ కోరికలు నెరవేరుతాయి. మీకు అదే చెప్పాను. ప్రజలు మీ కోరికలే కాదు, ఇంతకుముందు చూసే కూడా మీ చిన్నప్పుడు కోరికలు, చిన్నప్పుడు కళ కూడా నెరవేరుతాయి. అది ఇట్ టేక్ సమ్ టైం. కొందరు త్వరగా వస్తాం, కొందరు లేట్గా వస్తాం, కానీ రావడం పక్క. ఓకేనండి. మనం కుక్కర్లో రైస్ పెడతాం, 3 విజయాలు వస్తే కదా ఉడికినట్టు. అవునా? ఆకలిస్తాం, ఒక విజలు తీసేస్తే తినలేం. హీలింగ్ కూడా అంతే. మన 100% హీలింగ్ అవ్వాలంటే కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే మీరు హీల్ అవుతారు. హీల్ అయితే రిజల్ట్ వస్తుంది. రోజు మన రిజల్ట్ రాలేదంటే కారణం ఏంటి? మిస్టేక్ మనలో ఉంది. మనం 10th క్లాస్ పాస్ అయ్యాం, సబ్జెక్ట్ మనలో ఉంది కదా, ఇంటర్ పాస్ అయ్యాం మనలో ఉంది కదా, డిగ్రీ పాస్ అయ్యాం మనలో ఉంది కదా, మరి జాబ్ ఎందుకు రావట్లేదు అంటే ఏదో అడ్డంగా పడుతుంది. అడ్డంగా ఎడిపోతుంది. అందుకే కంటిన్యూ చేయాలి. రాలేదని బాధపడకూడదు, వచ్చినా పొంగిపోవద్దు. వచ్చినా ఏం చేయాలి? వచ్చింది నెక్స్ట్ ఏంటి? ప్రమోషన్. నెక్స్ట్ ఏంటి? ప్రమోషన్. ఏదైనా సరే నెక్స్ట్ దేనికి సాటిస్ఫై అవ్వద్దు. వాట్ నెక్స్ట్? ఎంజాయ్ చేయాలి. అది కన్సెప్ట్ కదా. నెక్స్ట్ టార్గెట్ మార్చేసుకోవాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ. చెప్పండి. ఈరోజు లాస్ట్ సెషన్ విజయలక్ష్మి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాపీగా షేర్ చేసుకున్నాం. ఈ రోజు సెషన్ గురించి ఫస్ట్ చెప్పచ్చా అండి? చెప్పండి. ఈ రోజు సెషన్ లో అమ్మ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో
మా దగ్గర యాక్చువల్‌గా అపార్ట్మెంట్‌లో పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటది. అసలు మార్నింగ్ ఏం డిస్టర్బెన్స్ అనేది ఉండదు. కానీ నాకు వెంకటేశ్వర సుప్రభాతం స్టార్ట్ అయింది. అంటే మీరు హ్యాండ్ పట్టుకొని తీసుకుంటారు కదా! ఆ మూమెంట్ నుండి అసలు లేవలేకపోతున్నాను. ఇది ఎందుకు ఇంత లౌడ్‌గా వస్తుంది ఒకసారి తీసి చూద్దామా అనుకున్నాను. లౌడ్ అయితూనే ఉంది సుప్రభాతం అది. సరే అయినా సరే చలో లెట్స్ గో అని చెప్పేసి మీరన్నారు. తర్వాత ఇంకా హ్యాండ్ పట్టుకొని వస్తున్నాగా నాకు మీరు దాని తర్వాత కూడా హీలింగ్ 108 ఉప్పనొప్పి అయిపోయింది. దాని తర్వాత రిలేటివ్స్ ఇవన్నీ అన్నారా? మీరు అవన్నీ అన్నప్పుడు అంటే మీరు ఏదో చెప్తున్నారు కానీ నాకు అవన్నీ ఏమి వినిపివ్వట్లేదమ్మా. నేను తిరుపతి టెంపుల్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ డోర్ 7 డోర్స్ ఓపెన్ అయినాయి. నేను అక్కడే ఎళ్లి కూర్చున్నాను. అండ్ ఐయామ్ అనేబుల్ టు కమ్ ఔట్ అక్కడే కూర్చొనున్నాను. అండ్ నాకు ఇంకేం కనిపిస్తలేదు యాక్చువల్‌గా చెప్పాలంటే. అక్కడ ఓన్లీ గాడ్ లెగ్స్, గాడ్ ఫేస్, అమ్మవారు అదొక్కటే కనిపిస్తుంది అసలు. నేను అంత క్లియర్ విజన్‌గా నేను తిరుపతిలో కూడా చూడలేదు యాక్చువల్‌గా. ఓకే. ఈ You're రోజంతా అలానే ఉంది. totally connected. You're just few steps away. యాహ్! That's it. I can't even యాక్చువల్‌గా say few steps. యాహ్! Yes. యాక్చువల్‌గా నిన్న నేను డైలమాలో ఉండే. ఇంకొక సెషన్ అటెండ్ కావాలా? వద్దా? అని చెప్పేసి డైలమాలో ఉండే. సో, నేను Okay. వాటర్ ఫిల్ చేస్తున్నా. ఇంట్లో అందరికి బాటిల్స్ వాష్ చేసి ఫిల్ చేస్తున్నా అన్నమాట. Okay. చేస్తుంటే అనుకుంటే వాటర్ ఎనర్జీ కదా! అవును. అయితే నేను ఏదైనా సరే ఈ మధ్య ఎర్త్‌తో అయినా పడుకొని లేసేటప్పుడు ఎర్త్‌తో మాట్లాడుతున్నాను. మూన్ కనిపిస్తే అంటే నాకు ఎవ్రీడే మూన్ నా విండో నుండి కనిపిస్తది. Yes. మూన్‌కి మార్నింగ్ చెప్తూ థాంక్ యూ అని చెప్పేసి గ్రాటిట్యూడ్ చెప్తూ లేస్తున్నాను. తర్వాత వాటర్‌తో మాట్లాడుతానన్నమాట. అయితే ఏదో అంటే యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తుందో నేను అదే యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి అనుకున్నాను. ఐ Okay. థింక్ అది అనుకున్నాను. జస్ట్ వితిన్ 5 మినిట్స్‌లో మా సిస్టర్ కాల్ చేసింది. అది Okay. మీరు చెప్పారంట కదా! అంటే ఇంకొక సెషన్ అక్కకి అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఈ క్వెషన్ జస్ట్ 5 మినిట్స్ ముందే నాకు నేనే వేసుకున్నాను. ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ వచ్చింది అనేసి. Congratulations. థాంక్ యూ అమ్మా. Just keep asking. This is called connectivity. ఇలాగే యాహ్! కనెక్ట్ అవుతాము. ఇంతవరకు ఒక్కొక్కరు వెయిట్ చేయాలి. ఆఫ్టర్ దట్ యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్. ఆటోమేటిక్లీ డివైన్ కి కనెక్ట్ అయింటారు. వాట్ ఎవర్ యూ వాంట్ యూనివర్స్ విల్ గివ్ ఇట్ టు యూ. ఎస్, ఒకటి ఇలా ఏంటంటే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చే వరకు అందరూ వెయిట్ చేయాలి. ఎస్, చెప్పండి. టెల్ మీ శ్రీని. నేను ఈ 3 సెషన్స్‌లో నా లైఫ్‌లో ఏం చేంజ్ చేసిందో చెప్పాలనుకుంటున్నానమ్మా. ఎస్ ప్లీజ్. నాకు 6 మంత్స్ బ్యాక్ నుండి ఇది ఒప్పో ఇది తెలుసు. ఓకే. కొంచెం అంటే ఓకే. ఇది గ్రాటిట్యూడ్ అనేది ఉంటది. ఇవన్నీ ఉంటాయని చెప్పేసి తెలుసు. సో, డిసెంబర్ సెషన్‌లో జాయిన్ అయినప్పుడు నేను వాక్ చేసి వెళ్తున్నానన్నమాట. మిల్క్ అనేసి వెళ్తాను. కౌ మిల్క్ తెచ్చుకోవడానికి. నేను ఓకే. వాక్ చేస్తూ వెళ్తుంటే ఆ రోజు ఎందుకో నేను ఎర్త్‌ని చూస్తూ చాలా కనెక్టివిటీ అనిపించింది. ఎందుకో మాట్లాడుతూ వెళ్తున్నాను ఒక్కదాన్నే. ఓకే. యూజువల్‌గా ఫ్రెండ్‌తో వెళ్తే గాసిప్ చేసి వెళ్తాం కదా! అదంతా ఆహా. కట్ ఆఫ్ అయిపోయింది యాక్చువల్‌గా. సో, నేనే ఓకే. మాట్లాడుతూ వెళ్తున్నానన్నమాట ఎర్త్‌తో. థాంక్ యూ అమ్మా అంటే మేమెంత నీ పైన ఎంత పొల్యూషన్ చేస్తాము, ఇవన్నీ చేసినా సరే నువ్వెంత ఇంత మేమింత హర్ట్ చేసినా సరే ఎండింగ్‌లో నువ్వు మాకు ఫుడ్ ఇస్తున్నావు. అండ్ ఎట్ ద ఎండ్‌లో మా లైఫ్ అయిపోయినాక కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు ఈ బాడీస్‌ని. అసలు నీ అంత పేషెన్స్ అందరికి రావాలి అని చెప్పేసి థాంక్ యూ చెప్తూ వెళ్తున్నాను. ఆ రోజు నైట్ నుండి నేను కింద అంటే అంత కనెక్టివిటీ అనిపిస్తుంది నాకు. ఆ రోజు నైట్ నుండి కింద పడుకుంటేనే నిద్రొస్తుంది నాకు. మ్యాట్రెస్ పైన కాదు. ఓన్లీ జస్ట్ ఒక కార్పెట్ నార్మల్ ఒక గ్రీన్ బెడ్‌షీట్ ఉంటది. అది ఓకే. ఏసుకొని పడుకుంటేనే నాకు నిద్రొస్తుంది. ఇంకా వేరే ఏది బెడ్ పైన మ్యాట్రెస్ పైన నిద్ర రావట్లేదు. ఆ మంత్‌లో డిసెంబర్ మంత్‌లో ఇది. అండ్ అంటే నేను ఏ టెంపుల్స్‌కెళ్ళినా సరే నాకు మెడిటేషన్ రిలేటెడే వెళ్తున్నాను. అప్పుడే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పిరమిడ్ ఎళ్ళానన్నమాట డిసెంబర్‌లో. ఓకే. ఆ ఆ రోజు మమ్మీ యాక్చువల్‌గా ఎక్కువ మెడిటేషన్ అంటే కొంచెం అంత కనెక్టెడ్ లేదు. పిరమిడ్‌కి ఎళ్ళొచ్చినాక మమ్మీకి ఎంత నచ్చిందంటే, ఆ రోజు ఎళ్ళేటప్పుడు కూడా వద్దు అన్నది మమ్మీ కార్‌లో ఎళ్తుంటే కూడా. అప్పుడు ఓకే. ఎళ్ళింది. తర్వాత ఎళ్లి వచ్చినాక మళ్ళీ రీసెంట్‌గా మమ్మీ అంటుంది అక్కడ ఇంకోసారి ఎళ్తే బావుండు అని చెప్పేసి అన్నదన్నమాట. వావ్! వావ్! యాక్చువల్లీ చాలా బావుంది. ఆ ప్లేస్ డిఫరెంట్ అనిపించింది యాక్చువల్‌గా వైబ్రేషన్స్ అవన్నీ. ఫస్ట్ టైమర్స్ ఓకే. ఎళ్తే అయితే వాళ్ళకి కనెక్టివిటీ అనేది బాగొస్తది అన్నట్టు అనిపించింది. ఓకే. ఎక్సలెంట్. యాహ్! అండ్ బికాజ్ ఆ మంత్‌లో యూ వర్ దేర్ విత్ హర్. మైట్ బి అమ్మా. టెల్ మీ. అండ్ ఆ సెషన్‌లోనే అనుకుంటాను మేము మేలో యాక్చువల్‌గా కార్ తీసుకోవాలనే ప్లాన్ ఉండే అన్నమాట మాకు యాక్చువల్‌గా. సో, ఆ రోజు ఎందుకో మా వారు జస్ట్ ఎళ్లి క్యాజువల్‌గా చూద్దాం పదా అని చెప్పేసి తీసుకొనెళ్లారు. ఎళ్ళాము. ఇమ్మీడియేట్‌గా నచ్చింది. బుక్ చేసేసాము. అండ్ 10 డేస్‌లో వచ్చేసింది గూడా. సెషన్ ఎండింగ్‌లోనే అన్నాను బుక్ చేశాను, చెప్తాను అనేసి అనుకున్నాను. కానీ ఐ ఓకే. థింక్ జనవరి 1కి వచ్చేసిందది.
అంటే క్విక్ అవుతున్నాయి అనమాట. మేబీ వీఆర్ ప్లానింగ్ మంత్స్ తర్వాత ప్లాన్ చేస్తున్నాము, బట్ ఇమీడియట్ గా వచ్చేసింది అనమాట. క్విక్ రిజల్ట్స్ అనేది ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఐ థింక్ జాన్ లో నేను పాసిబుల్ కాలేదు నాకు, ఎందుకంటే నేను బయటకు అక్కడిక్కడ ప్లాన్ ఉండే మాది. సో అప్పుడు జాయిన్ కాలేదు. మళ్ళీ ఫెబ్ లో జాయిన్ అయినాక ఏమైందంటే ఇదే నాది యానివర్సరీ ఉందన్నమాట. మాది 20th యానివర్సరీ ఉంటే నేను డాడీని నాది 40th బర్త్డే కూడా వస్తుంది అనమాట. ఇంకా రాలేదు, ఏప్రిల్ లో ఉంది. అయితే నేను డాడీతో అన్నాను, డాడీ నాకు 40th బర్త్డే మెమొరబుల్ కావాలి, నీది లైఫ్ లాంగ్ నాకు మెమొరీ లాగా నాకు గిఫ్ట్ కావాలి అని చెప్పి జస్ట్ క్యాజువల్ గా నవ్వుతూ అన్నా నేను మా ఇంటికి వచ్చిన. డాడీ నాకు యానివర్సరీకి ఏమంటారు స్టడ్స్, నేను స్టడ్స్ గిఫ్ట్ అనమాట డాడీ. అండ్ ఏదైతే నేను అది విజువలైజ్ చేసుకున్నాను అనమాట. నేను ఇది అమ్మవారి టెంపుల్ కి నేను వెళ్తున్నట్టు విజువలైజ్ చేసుకున్నాను. నేను ఒక పర్టికులర్ హెయిర్ స్టైల్ నాది, ఒక శారీ, హ్యాండ్స్ లో షైనీ బ్యాంగిల్స్, ఇవన్నీ ఎగ్జాక్ట్ గా విజువలైజ్ చేసుకున్నాను. కానీ నేను యాక్చువల్ గా వెడ్డింగ్ యానివర్సరీకి నాది స్కై బ్లూ కలర్ డ్రెస్ ప్లాన్ ఉండే అనమాట అమ్మా. డీటెయిల్ ఎందుకు చెప్తానంటే నా విజువలైజేషన్ అయినందుకు చెప్పాల్సి వస్తుంది. సో నేను ఆ స్కై బ్లూ కలర్ డ్రెస్ అనేది తీసుకున్నాను. నేను వేసుకున్నాను, నాకు యూజువల్ గా రెడ్ డార్క్ కలర్స్ అంటే చాలా ఇష్టం టెంపుల్ కంటే. నేను వేసుకున్నాను కానీ నాకు ఎందుకు మా వారు ఇది ఎందుకో అంత బాగాలేదు అని చెప్పేసి అంటే వేరేది ఉంది, ఆ కలర్ తీసుకుని వేసుకున్నాను. అండ్ మేము టెంపుల్ కి వెళ్ళొచ్చినాక మా కిడ్స్ మమ్మీ మెమొరబుల్ కదా పిక్చర్ తీసుకుందాం అని చెప్పి పిక్చర్ తీసారమ్మా. నేను ఆ పిక్చర్ చూసినప్పుడు నాకు ఐస్ లో నుండి వాటర్ ఫ్లో అవుతున్నాయి. యూనో నేను ఆ విజువలైజేషన్ అనేది నేను శ్రీశైలంలో అమ్మవారు ఉన్నారు కదమ్మా భ్రమరాంబిక, ఆ టెంపుల్ లో మా వారు అదే డ్రెస్, నేను అలానే సేమ్ పింక్ డార్క్ కలర్ రెడ్ అనుకోండి, ఇది డార్క్ పింక్ శారీ, సేమ్ అలా బ్యాంగిల్స్, హెయిర్ స్టైల్ షార్ట్ హెయిర్ స్టైల్ అండ్ మై షైనింగ్ ఇయర్ స్టడ్స్, ఇవన్నీ విజువలైజ్ చేసుకొని నేను ఎగ్జాక్ట్ అలానే ఉండే యాక్చువల్ గా. కంగ్రాచులేషన్స్. నాకు చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్. అంటే పిక్చర్ చూసినాక నాకు నేను ఇలా అంటే నేను ఇది విజువలైజ్ చేసుకున్నాను కదా, నేను ఇలానే మేబీ అమ్మవారి సేమ్ అమ్మవారి డిఫరెంట్ టెంపుల్, బట్ ఎలా విజువలైజ్ చేసుకున్నామో అలానే అవుతుంది. వేరే అనుకున్నా సరే అది యాక్సెప్ట్ అయితలేదు. నేను ఎలా విజువలైజ్ చేసుకున్నానో అలానే అవుతుంది. అది చాలా బాగా అనిపించింది. వెరీ నైస్, కంగ్రాచులేషన్. ఎంత కనెక్ట్ అయ్యారు. ఎవ్రీబడి కెన్ విజువలైజ్ లైక్ దిస్. నెగటివ్ థాట్స్ ఉండద్దు. అండ్ అంటే నెగటివ్ థాట్స్ అండ్ నేను మా మేడ్ తో మాట్లాడితే కూడా ఎలా అంటే నేను ఆమె రాగానే యూజువల్ గా మేడ్స్ అంటే అక్కడిక్కడ చేస్తారు కదమ్మా, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. సో నేనేం చేసిన అంటే స్పిరిచువల్ ఉంటాయి కదా, ఇది ఓపెన్ రిలేటెడ్, నేను ఒక ఆమె శ్రీలక్ష్మి అని ఉంటుంది, నేను రెగ్యులర్ గా తన వింటుంటా అనమాట. ఆన్ చేసి షీ టెల్స్ గుడ్ థింగ్స్, వేరే వాళ్ళ గురించి మాట్లాడొద్దు, ఇన్ లాస్ గురించి గాసిప్ చేయొద్దు, ఇవన్నీ ఉంటాయి. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పడము ఇవన్నీ ఉండదని నేను ఆడియో ఎప్పుడు ప్లే చేస్తూ ఉంటాను. ఆమె ఎలా కనెక్టివిటీ అంటే షీ స్టార్టెడ్ కనెక్టింగ్. నేను మేబీ ఎక్కువసేపు మాట్లాడుతున్నానా, వేరే వాళ్ళకి టైం ఇవ్వాలా? No, that's okay. No, absolutely no issue. Continue. అంటే మేడ్ దగ్గర ఉంటే నేను వేరే కూడా తెలియాలి కదా. మనం వేరే వాళ్ళు ఎంత తింటామో మన మైండ్ లో అంత నెగిటివిటీ అనేది వస్తుంది. నాకు మా మేడ్ దగ్గర నుండి నేను స్టాప్ అయింది. షీ స్టార్టెడ్ కనెక్టింగ్, షీ హర్ సెల్ఫ్ ఫాస్ట్, ఇది ఏంటో చెప్పండి అమ్మా నేను కూడా వింటాను అని చెప్పేసి ఆమె ఎవ్రీడే వింటుంది. ఆమె లైఫ్ లో చేంజెస్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి దీపం కూడా పెట్టడంట, అబ్బాయి మార్నింగ్ దీపం పెట్టెళ్తున్నాడు. అండ్ ఆమె ఎలా అంటే ఆమె ఎవ్రీడే స్నానం చేసి ఇంట్లో నైట్ పడుకునే ముందు కొద్దిసేపు అలా దేవుడి ముందు కూర్చుంటున్నాను. ధ్యానం అంటే కూడా తెలియదు తనకి. ఆమె కూడా ఇంట్లో ధూపం వేసుకోవడము, పూజ చేయడము. అండ్ ఆమె ఎంత పాజిటివిటీ అయిపోయిందంటే, చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, వాళ్ళ ఇంట్లో రైస్ బ్యాగ్ ఒకటేసారి తెచ్చుకుంటారు అనమాట. వాళ్ళు తెచ్చుకుంటే మొత్తం వాటర్ ట్యాప్, సమ్మర్ కదా వాటర్ ప్రాబ్లం ఉండి ట్యాప్ ఓపెన్ పెట్టేస్తే వాటర్ అంతా ఫిల్ అయిపోయినాయంట ఇంట్లో అంతా. యూజువల్ గా అయితే ఎంత అగ్రెషన్ ఉంటది, వాళ్ళ సన్ మిస్టేక్ అది. ఆమె తిడుతూ ఉండే. యాక్చువల్ గా ఆమె అనుకుందంట సర్లే అంటే అయితే అయిపోయిందేమో అనేసి చాలా కామ్ గా మాట్లాడిందంట. వాళ్ళ అబ్బాయి అలానే చూస్తున్నాడంట, నువ్వు ఇంత కామ్ ఎలా మాట్లాడుతున్నావు అమ్మా అని చెప్పేసి. అండ్ టేకింగ్ ఎవ్రీ నెగటివిటీలో షీస్ టేకింగ్ పాజిటివిటీ. నాకు అది చాలా అంటే వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఎవరంటే మా ఫ్రెండ్ యూజువల్ కాల్ చేసి నేను ఇది తెచ్చుకున్నా అని చెప్పిందా అంటే, ఆమె నాతో ఎందుకమ్మా, నాకెందుకమ్మా వేరే వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది అని చెప్పేసి అలా మాట్లాడుతుంది ఆమె. Oh my goodness. You changed a lot. 2 months లో అమ్మా, ఆమె 2 months అయితే చాలా చేంజ్ ఉంది. Oh my goodness, I'm super happy for you. This is how we get connected. Our energy pass అవుతుంది ఇలాగే. మనం ఎంత బాగుంటామో, ఎంత పాజిటివ్ గా ఉంటామో, ఇట్స్ అ హ్యాపీ థింగ్ కదా.
Even servant maid is being getting నాకు positivity. ఆమె గురించి చాలా హ్యాపీ అనిపిస్తుంది యాక్చువల్. అంటే చిన్న చిన్న మా చాలా అక్క happy. కనెక్టివిటీ. యా I'm super happy for you, dear. థ్యాంక్ యూ Really, అమ్మా. you're spreading, you're changing the world, actually. You're helping others. Excellent, excellent. Divine blessings to you, Sriveni. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ మార్నింగ్ శ్రీవేణి గారు. గుడ్ మార్నింగ్ అండి. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకున్నారా? అన్ని వెళ్ళాను నేను యాక్చువల్ గా. స్టార్టింగ్ పాతాళ గణపతి ఉంటాయి కదా, నేను 1 వీక్ ఉన్నానండి శ్రీశైలంలో. 1 వీక్ కూడా నా డ్యూటీ తెల్లవారు 3 గంటలు లేవడం, మెడిటేషన్ చేసుకోవడం, ఆ తర్వాత దర్శనం చేసుకోవడం, ఆ తర్వాత బ్రహ్మాండ దర్శనం చేసుకోవడం. ఫస్ట్ కిందకి వెళ్ళి పాతకానికి వెళ్ళి ఉన్నాయి, స్నానం చేసుకోండి. ఒకళ్ళు కిందకి వెళ్ళి స్నానం పైకి వచ్చి ఉన్నాయి ఎవ్రీడే. జనరల్ గా అందరూ భయపడతారు 1000 మెట్లు వెళ్ళేసరికి. ఎవ్రీడే ఫస్ట్ 2 o'clock లేవడం, కిందకి వెళ్ళి స్నానం చేయడం, మరి పైకి రావడం, దర్శనం మెడిటేషన్ చేసి అప్పుడు దర్శనానికి వెళ్ళడం. అక్కడ మనకి బసవన్నం చాలా ఫేమస్ అండి. ఆ బసవన్ చూడలు ఏ కోరుకుంటారా నెరవేరుతుంది. అలా శివాజీ టెంపుల్ పక్కన ప్లేస్ ఖాళీగా ఉంటుంది, అక్కడ మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుంది. అవును, అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉందండి, పేరు రావట్లేదు, హేమారెడ్డి మల్లమ్మ. అవునండి, అది బాగా లోపలికి వెళ్ళాలి, మనం జీపులో వెళ్ళి లోపలికి వెళ్ళాలి బాగా లోపల. అయితే ఈసారి అక్కడికి వెళ్ళామండి. అసలు మాకు అక్కడ ఉందని కూడా తెలియదు. ఈసారి ఆ ప్లేస్ లో చాలా కనెక్ట్, నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అక్కడ నిల్చున్నప్పుడు, నాకు ఎందుకో ఆ ప్లేస్ లో. ఆవిడ ప్లేస్ లో ఆవిడ నుదురు మీద మనం చేయబడితే మన టచ్ వస్తుంది. మనం అబ్జర్వ్ చేశారా? అంటే టచ్ చేయలేదండి, నేను పిక్చర్ తీసుకుంటా అంటేనే తీసుకుని నేను చేశానండి. మీరు రిక్వెస్ట్ చేశారు, టచ్ చేయనిచ్చారు. మనం ఆవిడ అమ్మవారిని దండం పెట్టుకుంటాం కదా అందరం, మనం ఆవిడకి దండం పెట్టుకుంటే ఆ నుదురు మీద మనం బొట్టు పెడితే అండి, ఆవిడ స్పర్శ మనిషి ముట్టుకుంటే ఎలా అంటే తెలుస్తుంది మనకి. అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగే మేము అహోబేలం వెళ్ళినప్పుడు, మంత్రాలు అహోబేలంలో కూడా ఈసారి అహోబేలం వెళ్తే కానీ మెడిటేషన్ చేయడానికి ఎక్సలెంట్ ఉంటుంది. ఆ వేస్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. అలాగే మంత్రాల రాఘవేశ్వర టెంపుల్ లో కూడా మనకు ఒక ప్లేస్ ఉంటుందండి. దర్శనం అయిపోయిన తర్వాత పక్కన లెఫ్ట్ సైడ్ కార్నర్ ఉంటుంది, అక్కడ కూర్చొని ఎంతసేపు మెడిటేట్ చేస్తే మేము ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. ఓకే, యాక్చువల్లీ శ్రీశైలంలోనే మనం జస్ట్ నేనైతే ముందు ఎప్పుడైనా అలా దర్శనం చేసుకొని జస్ట్ అమ్మవారు అయ్యవారిని చూసుకొని వెళ్ళిపోవడమే. సరౌండింగ్ లో టెంపుల్ అంతా తిరిగితే ఎంత బ్యూటిఫుల్ ఉందండి. యాక్చువల్ గా ఎక్కడైతే అభిషేకం చేయిస్తారో, గ్రూప్ అభిషేకం, అక్కడ ఒక చెట్టు ఉందండి, చాలా టాల్ ఉంది, పెద్ద పెద్ద ఎవరైనా వెళ్తే అబ్జర్వ్ చేయండి. అసలు ఆ చెట్టును టచ్ చేసి మాట్లాడాను అనమాట నేను. అదో డిఫరెంట్ ఫీలింగ్ ఉంది దాంతో, ఎంత ఓల్డ్ అసలు ఆ చెట్టు. ఆ చెట్టు కింద నేను మెడిటేషన్ చేశాను కూర్చొని. మా వాళ్ళు వీడియో తీశారు, నేను లేకట్లేదు బయటికి, ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. నేను అక్కడే కూర్చున్నానండి, కొద్దిసేపు అక్కడ కూర్చున్నా, నాకు లెవెల్ అనిపించలేదు అక్కడ నుండి. లెగలేమండి, అక్కడ కూర్చొని అంటే స్టక్ అయిపోతాం. డిఫరెంట్ కనెక్టివిటీ ఉందండి అక్కడ, ఏదో చాలా బాగుంది. చాలా మంది అక్కడే మెడిటేషన్ చేస్తారండి. అసలు నాకు తెలియదండి ఆ ప్లేస్ అదని, మీరు ఇప్పుడు చెప్తే తెలుస్తుంది. నాకు ఆ ట్రీని చూసినప్పండి మా వారిని నాకు ఎందుకు ఆ ట్రీ దగ్గరికి వెళ్ళాలని అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోయాను అక్కడికి. వెళ్ళిపోతుంది, మన లాగేస్తుంది, మన మైండ్ మన లాగేస్తుంది. నేను జస్ట్ 10 నిమిషాలు అనుకున్నాను, ఇంట్లో 1.5 hours కూర్చున్నాను నేను. మా ఊరు భయం, మధ్యలో వెళ్తానని చెప్పి భయం, అప్పుడు చాలా చూస్తున్నారు. మీరు శ్రీశైలం మళ్ళీ శ్రీశైలం వెళ్తే మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ గా 2 గంటలు లాగండి. 2కి వెళ్తే మీకు 2 hours టైం ఉంటాయి కాబట్టి అప్పుడు హ్యాపీగా ఆ టైంలో మెయింటైన్ చేయండి. ఎవరు అబ్జెక్షన్ పెట్టరు ఆ టైంలో, మొత్తం అంతా ఖాళీ. అలాగే ఈసారి ఉండరండి, మనం ఎవరు రారు, ఎవరు ఉండరండి, చెప్తున్నా నేను చేశాను కదా. ఆ టైంలో ఇది మీకు డిస్టర్బెన్స్ ఉంది అసలు. మీకు ఎలా ఉంటుందంటే ఆ టైంలో మెయింటైన్ చేసుకుని అసలు ఆకాశం చూస్తే మీరు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందండి. స్వర్గం కనపడుతుంది మీకు, ఆ లైటింగ్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ, అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మాట్లాడతారు అక్కడ అన్నపూర్ణాదేవి ఉంది కదండి, నేను అక్కడ మొక్కున్నప్పుడు, నేను ఈ మధ్య నాన్ వెజ్ వండట్లేదు కదా, సో నాకు భయం ఏంటంటే నేను ఇష్టం లేకుండా వండుతున్నానేమో అని చెప్పేసి అనుకుంటాను. అక్కడ ఏమని మొక్కున్నానంటే, నేను టేస్ట్ చేయకుండా వండినా సరే నేను బాగుండాలి అని చెప్పేసి నేను మొక్కున్నాను అనమాట, ఏ ఫుడ్ అయినా సరే. జనరల్ గా అందరూ భయం ఏంటంటే, నేను నాన్ వెజ్ తిన్నా కదా, టేస్ట్ చూడను కదా, అది అలా వస్తే మరి మనం తిట్టుకుంటాం. అదేం కాదండి, టేస్ట్ చూడనప్పుడే ఇంకా బాగా అన్ని సరిపోతాయి, ఉప్పు కారం అనేది. అక్కడ పక్కన శివలింగాలు ఉంటాయి చూసారా, గుడి పక్కన శివలింగాలు కంటిన్యూగా నెంబర్ ఆఫ్ ఉంటాయి. వాళ్ళని డైలీ నా చేతితో అభిషేకం చేసేవాడిని. అక్కడ పంతులు ఫ్రెండ్ చేసుకున్నాను. దాంట్లో ఒక బ్రహ్మలింగం అనేసి ఉంది కదండి, బ్రహ్మగీతలు ఉంటాయి దానిపైన. అవన్నీ అసలు నేను చిన్నప్పటి నుంచి చూసామండి. అసలు ఆ టైంలోనే నాకు చాలా కనెక్టివిటీ అనిపించింది. ఎందుకో ఎప్పుడు తెలియదు అసలు ఇవన్నీ ఉంటాయి అని. ఆ రోజు ఎందుకో ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళిపోయాను, అక్కడే నిల్చున్నా. అంటే మా వారు అందరు కూడా వచ్చారు, కొద్దిసేపు కూర్చొని అక్కడ మెడిటేషన్ చేసుకున్నాం మేము.
అలాగే అహోబిలం కూడా ఒక చెట్టు ఉంటుంది, పెద్ద చెట్టు. అది మొత్తం 5 రకాల చెట్లు మిక్స్ అక్కడ మెయింటైన్ చేయండి సార్ వెళ్ళినప్పుడు. అలాగే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గర్భగుడికి లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఉంటుంది. మనకి అబ్జెక్షన్ సీసీ కెమెరాస్ ఉంటుంది, అబ్జెక్షన్ పెట్టండి మనం ఎంతసేపు కూర్చొని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ స్పిరిచువల్ ప్లేసెస్ ఉన్నాయండి. నేను ఆల్మోస్ట్ ఏపీ దగ్గర అన్ని గుళ్ళు తిరిగేసాను. నాకున్న పిచ్చి అంటే దేవుడు పిచ్చి. ఏ ఊరిలో సరే ఎక్కడ ఏ దేవుడు ఉంటాడు చూసుకోవాలి, ముందు ఆ దేవుడి దగ్గరికి కూడా దర్శనం చేసుకొని కలిసి మెయింటైన్ చేసి వచ్చాడు. అలాగే ఆంధ్రలో తిరిగాను, కర్ణాటకలో తిరిగాను, కేరళలో తిరిగాను, అన్ని గుళ్ళు తిరిగేసాను. మాతో కూడా ఫ్యామిలీ కూడా తీసుకెళ్ళిపోయాను. మీరు కూడా అది జర్నీ చేయండి. మన స్పిరిచువల్ జర్నీలో ఉన్నప్పుడు టెంపుల్స్కి వెళ్తే మనకు అక్కడ డివోషనల్ జర్నీ మన రీజనరేట్ అవుతుంది. అలాగే విజయవాడ ఈసారి ఎప్పుడైనా విజయవాడ కనకదుర్గం గుడికి వెళ్ళినప్పుడు గుడిలో చీరలు వస్తారు, అమ్మవారి చీరలు. అమ్మవారు కట్టుకుని విజయవాడ 3 months నుండి అనుకుంటామండి, ఏదో ఒకటి ఆటంకం వస్తుంది. నెక్స్ట్ మంత్ కంపల్సరీ అనుకుంటాము విజయవాడ కనకదుర్గానే వెళ్ళాలని ప్లాన్ ఉంది. అయిపోతుంది ఏం కాదు. మీరు ఏంటంటే ఏపీ తెలంగాణ మొత్తం అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకోండి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలతో బయటకు కావాలంటే టెంపుల్స్కి వెళ్ళండి. వాళ్ళకి డివోషన్ ఎనర్జీ వస్తే మీకు డివోషన్ ఎనర్జీ వస్తుంది. మన ఎనర్జీస్ మనం బూస్టప్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకు చాలా మంది తెలియని చిన్న చిన్న తప్పులు ఏంటంటే, ఎవరికన్నా మనం ఇంట్లో ఉంటాం, మన ఇంట్లో ఉంటాం. సపోజ్ మీకు విజయవాడ ఎలా ఉందో, మీకు వెళ్దాం ప్లాన్ చేస్తారు, కానీ అనుకోండి మీకు విజయవాడ ప్రసాదం వస్తుంది, ఏం చేస్తారు? తినేస్తారు. చాలా మంది ఏం చేయాలి, అందరికి ఇస్తాం కదండి, మొక్కుకుంటాం. అలా కాదండి, మీరు విజయవాడ వెళ్ళకపోయినా ఎవరో వెళ్ళి తెచ్చి మీకు ప్రసాదం ఇస్తారు తినమని. మనం ఏం చేస్తాం, చాలా హ్యాపీ ఫీల్ తినేస్తాం. అవునా? అది చాలా గుడ్ సైన్. అంటే మనకు ప్రసాదం వచ్చిందంటే నెక్స్ట్ మనం దర్శనం వెళ్తాం మీనింగ్. అది ఎప్పుడైనా మనకు తెలియదు. కాబట్టి ప్రసాదం తిన్న వెంటనే ఏం చేయాలంటే ప్రసాదం తినేసి ఆ ఏ దేవుడు ప్రసాదం ఆ దేవుడి ఇంట్లో ఫోటో ఉంటాయి కదా, ఫోటో ఏదైనా మనసులో దండం పెట్టుకోవాలి. స్వామి ఈ రోజు నీ ప్రసాదం నాకు వచ్చింది, యాదర్లెస్ పాజిబుల్, నేను నా ఫ్యామిలీతో వచ్చింది దర్శనం చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్ అవకాశం వస్తుంది, వెళ్ళిపోతారు మీరు. కొంతమంది కేరళ ప్రసాదం వస్తారు, కొంతమందికి ఏమో విజయవాడ ప్రసాదం వస్తుంది, కొంతమంది తిరుపతి ప్రసాదం. దాని ప్రసాదం వచ్చి మీరు చేసిన పని ఏంటంటే అది తినేసి ఫస్ట్ తినేయాలి హ్యాపీగా. అప్పుడు మనసులో తెలుసుకోవాలి, నాకు కూడా దర్శనం రావాలి, అవకాశం అంటే ఆటోమేటిక్ గా మీద డబ్బులు లేకపోయినా ఎవరో మిమ్మల్ని తీసుకెళ్తారు. ఒకవేళ మీకు ఖాళీ లేకపోయినా ఏదో అవకాశం వస్తుంది. మీ ఫ్యామిలీ బిజీ అయినా సరే మీరు దర్శనం చేసుకుంటారు. మనకు ప్రసాదం వచ్చిందంటే మనకు ఆ దర్శనం జరుగుతుందని మెయిన్. ఈసారి అలా అలా చేయండి. మనకు వండర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి, యాన్షియన్ టెంపుల్స్ ఉన్నాయండి. లక్ష్మీనరసింహస్వామి చాలా మంది గుంటూరులో వెళ్ళి ఉంటారు. పాకాస్వామి గుడికి వెళ్ళారా? గుంటూరులో చాలా మంది వెళ్ళి ఉంటారు. ఏమో గుర్తులేదండి, నేను కొన్ని వెళ్ళాను కానీ నాకు నేమ్స్ కూడా తెలియదు, మమ్మీ వాళ్ళతో వెళ్ళాను. గుంటూరు పానకస్వామి టెంపుల్ ఉంటదని, టెంపుల్ వెనకాల ఒక ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేస్ అంటే కొండ మీదకి వెళ్ళాలి, ఇంచుమించు 10-14 కిలోమీటర్లు ఎక్కాలి, కొండ ఎక్కాలి. నేను కొండ ఎక్కి దారి మర్చిపోయాను, ఏం చేయాలి మెయింటైన్ చేస్తున్నాను. ఎవరో కథ వచ్చి చేతి మీద కింద లాక్కొని తీసుకొచ్చాను నేను. ఇట్స్ మెరాకిల్ అన్నమాట. అలాగే శబరిమల వెళ్ళినప్పుడు నెత్తి మీద మనకు ఉంటాయి కదా అది, అవి అప్పుడే లక్కీ. అప్పుడు యాక్చువల్ గా అందరూ 41 days చేస్తే నేను 81 days చేస్తానండి దీక్ష. 81 days దీక్ష చేసి ఫస్ట్ టైం నేను శబరిమల వెళ్ళాను నడకతో, కాలినడకతో వెళ్ళినప్పుడు అడుగు పైనుంచి కింద దిగి అప్పుడే వర్షం. ఆ పైనుంచి దిగుతుంటే మెట్లు ఎలా ఉంటుందంటే కింద చూస్తే భయం వేసి పడిపోతాం అనుకుంటాం, కానీ నామం చెప్పి కింద దిగితే ఎలా వచ్చో మనకు తెలియదు. అంత వండర్ఫుల్ డివోషనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఈరోజు వినడం వల్ల రేపు మీకు కూడా వెళ్ళే అవకాశం వస్తుంది. అదే షేర్ చేయమని, షేర్ చేసుకోండి. మీ ఫీలింగ్ అయితే హ్యాపీ షేర్ చేసుకోండి, అందరూ సక్సెస్ అవుతారు. మీ అందరూ డివోషనల్ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ రోజు మీరు ఈ మంత్లో వెళ్ళకపోవచ్చు, ఈ జన్మలో వెళ్ళకపోవచ్చు, కానీ గజమ్మ ముందు ఇల్లు ఉంటేనే మళ్ళీ దర్శనం జరుగుతుంది మీకు. అబ్జర్వ్ చేయాలి, ప్రతి గుడిలో కూడా పునర్దర్శనం ప్రాప్తులస్తు అని రాస్తారు, పల్లె కాదు వాళ్ళు రాసేది. ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను జన్మలో వస్తే మీనాలు రమ్మని కాదు, గజమ్మ వస్తే ఈ జన్మలో కూడా రండి అని. అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్తారు, లేకపోతే మళ్ళీ వెళ్ళలేము. ఓకేనా? సో అది రీజన్ బిహైండ్ దట్. థ్యాంక్ యూ. Remaining people will share. Yes. Divine blessings to you, Sriveni. Next. Akhil, would you like to share? Yes. Good morning. Very good morning. Tell me. Very happy, madam. Thank you. In a triplet 2 times చూసుకున్నాను. కనిపించిన ప్రతిసారి దానికి థ్యాంక్స్ చెప్పండి.
నాకు డబ్బులు రావాలని చెప్పండి, తక్కువ కాదు బల్క్ గా రావాలని చెప్పండి, నాకు ఎక్స్టర్నల్ జాబ్ రావాలి, హై ప్యాకేజ్ రావాలని చెప్పండి, అంతే. నెక్స్ట్ అసలు జాయిన్ అయినా ముందు ఆ గుడ్ న్యూస్ షేర్ చేస్తాం. ఇందాక లాస్ట్ ఎండింగ్ లో ఆ బటర్ఫ్లై కనిపించింది. Very nice. Somewhere your voice is breaking, Akhil. Could you do something? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. క్లియర్ Yeah, much better. Yes. ఈ లాస్ట్ డే అనేమో అక్క. Oh, blessings. You got the divine blessings. Yes. ముందు ఎలా ఉండింది, మీరు ఏమి ఎలా వచ్చారు? టెల్ మీ. ఇలా ఇప్పుడు ఎలా ఉంది? స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫుల్ డే కొంచెం ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది, మొత్తం పాజిటివ్ గా, ఫ్రీగా. ఓకే, అలా ఉంటుంది. ఎక్సలెంట్. పీస్ ఆఫ్ మైండ్ దొరికిందా? ఎస్ మేడం, కంప్లీట్ గా. హ్యాపీనెస్, ఫుల్ గా మేడం. నెగటివ్ ఫీలింగ్స్ అన్ని పోయిందా? ఎస్ మేడం, అదే అది చాలా చేంజ్ కనిపించింది మేడం ఆ సెషన్ ముందు నుంచి ఇప్పటికి. ఓకే, అసలు ధైర్యం వచ్చిందా? అసలు మార్నింగ్ 5కి లేస్తాను, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తాను అనుకున్నాను, కానీ అది కూడా పాసిబుల్ అవుతుంది ఇప్పుడు. ఓ ఎక్సలెంట్. ఫీలింగ్ ఫ్రెష్ అప్పుడు ఇప్పుడు లేస్తే? ఓకే, టైర్డ్నెస్ లేదు కదా? అదే డిఫరెన్స్ కనిపించింది మేడం ముందు. ఎక్సలెంట్. ఓకే, లాట్ ఆఫ్ చేంజెస్, బికాస్ హీలింగ్ జరిగేటప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ జరుగుతుంది మీ బాడీ లోపల. వీ వోంట్ నో, బట్ తల నుంచి కాల్ వరకు చేంజెస్ జరుగుతుంది, హీలింగ్ జరుగుతుంది. అండ్ స్లోలీ గుర్తు పెడితే మనకి తెలిసిపోతుంది. ఎస్, టెల్ మీ. ఓకే, ఆ తర్వాత కొంచెం టైర్డ్ అవుతే రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది, కానీ ఇప్పుడు అలా అనిపించలేదు. ఒక 2 minutes కూర్చుంటే చాలు, మొత్తం పెయిన్ కానీ స్ట్రెస్ కానీ రిలీజ్ అయిపోయి ఫ్రీగా అనిపిస్తుంది. ఎక్సలెంట్. ఇలాగే చెక్ చేయాలి మనము, ముందు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉండాము, ఏమి, వాట్ ఈస్ ద డిఫరెన్స్. దిస్ ఇస్ అ పాజిటివ్ ఫీలింగ్. ఇదే స్ట్రెంగ్త్ మీది. ఎవ్రీ బిట్ ఇఫ్ యూ చెక్, యూ విల్ సీ ద పాజిటివిటీ ఇన్ దట్. ఆ పాజిటివిటీ ఎంత ఎక్కువ అవుతుందో, దట్స్ ఇట్, యూఆర్ గోయింగ్ టు బి పాజిటివ్ త్రూ అవుట్ అండ్ యూ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్. బ్యూటిఫుల్. దట్ చేంజెస్ ఐ కెన్ సీ ఇట్ ఇన్ యువర్ ఫేస్. ముందు సైలెంట్ గా కింద చేసుకొని కూర్చొని ఉండ్రి, ఇప్పుడు అలా కాదు, యూఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు టాక్. అది లోపల నుంచి వస్తుంది, నాట్ జస్ట్ అలాగే రాదు. వెరీ నైస్. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు షేర్? కంప్లీట్ ఫ్రీ. ఓకే, టెల్ మీ. ముందేమో ఏదైనా ఒక మాట అనుకుంటే ఇంకా అంతే ఫిక్స్ గా కూర్చునేవాడిని, నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ. ఇప్పుడు ఓకే, ఇది కరెక్ట్ కాదా, కరెక్ట్ అవునారా కాదా ఆలోచించుకొని చేంజ్ చేసుకుంటే ముందుకు వెళ్తున్నాను. అట్లా ఎక్సలెంట్, క్లారిటీ వచ్చింది. You're clear about what to do, how to take a decision. Clarity వచ్చింది. Excellent. కూర్చునేవాడిని, ఇప్పుడు అలా కాకుండా ఒక 2 minutes ఓకే తిట్టగానే ముందు సైలెంట్ కూర్చుని తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోతున్నాను. Oh wow, that's a great sign. Excellent. This is how we are going to be healthy. అలా చేంజ్ అవ్వకుండా చేంజ్ అవుతున్నాను వెంటనే, అలానే దాని మీద కూర్చోకుండా. ఓకే, ఎక్సలెంట్. ఇలా నెగిటివ్ ఎనర్జీని మన లోపల తీసుకోలేదంటే మనము హెల్తీగా ఉంటాము. హెల్తీగా ఉంటే డివైన్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. అది ఫ్లో అయితే కోరిక ఏమేమి ఉందో అది మళ్ళీ యూనివర్స్కి వెళ్తుంది, తెచ్చుకొని వస్తుంది. దాట్స్ ఇట్. సో వాట్ ఇస్ ఇట్, దట్ క్లారిటీ వచ్చింది మీకు. ఓకే, కోపం వస్తే ఓకే, కావాలన్నాకే వద్దా, ఈవెన్ వస్తే కూడా యు ఆర్ ఏబుల్ టు కీప్ ఇట్ అవే. ఎక్సలెంట్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ముందర అలా కాదు కదా, దాంట్లోనే ఉండిపోతాము. వి విల్ జాయిన్, ఇంకా స్ట్రాంగ్ చేసేస్తాము. ఇప్పుడు అలా కాదు. ఎక్సలెంట్ అఖిల్, ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ.
I would request you also to continue, please. You have to. Okay? Because you are also just started getting connected. గుడ్ మార్నింగ్ అఖిల్ గారు. Divine blessings to you. గుడ్ మార్నింగ్ అఖిల్ గారు. ఎస్ సార్. ఈసారి మీకు బట్టలు కనిపిస్తే ఆడిబుల్ ఎస్ సార్, వినిపిస్తుంది. ఈసారి మీకు బట్టలు కనిపిస్తే బట్టలు అమ్మాయి నా లైఫ్ లో రావాలని కోరుకోండి. అంటే పెళ్లి అవ్వాలని కోరుకోండి. పెళ్లి ఎప్పుడు అవుతుంది? పిల్లలు జాబ్ వస్తుంది. జాబ్ వస్తే పెళ్లి అయ్యింది. అవునా? ఈసారి బట్టలు కనిపిస్తే బట్టలు అమ్మాయి నా జీవితంలో రావాలని కోరుకోండి. అంటే పెళ్లి అవ్వాలని కోరుకోండి. పెళ్లి ఎప్పుడు అవుతుంది? జాబ్ వస్తే. సో మీరు కోరుకున్న కంటే పిల్లలు కానీ జాబ్ ఆడడం తీసుకుంటూ వస్తారు. అలాగే ఇట్లా మీరు చిన్న పెద్ద సరే మా చెల్లికి మంచి సంబంధం రావాలని మనస్ఫూర్తి కోరుకోండి. బ్లెస్ చేయండి. ఈరోజు సలహా ప్రకారం అది వస్తుంది కదా, మీ చెల్లికి వస్తుంది. కోరుకుంటే ఆడ మీకు వస్తుంది. మా శిల్ప గారు చూస్తారు, వాళ్ళ తమ్ముడు కొంత అనేక కోరుకున్నారు. అలా సింపుల్ లాజిక్. ఓకేనా? అన్న గారు ఆడియో మ్యూట్ చేస్తున్నారు, చెప్పండి. ఇది ఆడియో మ్యూట్ లో ఉంది. Yes, Akhil. Divine blessings to you and to your family. థ్యాంక్ యూ మేడం. Yes. Yes, Arina garu. చెప్పండి. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఎలా ఉన్నారు? మేడం, ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ. బ్లాకేజ్ అన్ని వెళ్ళిపోయాయి మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఓకే. ఈరోజు ఇంకా లెగ్ పెయిన్ చాలా తగ్గింది మేడం. మొత్తం ఫ్రీగా అయిపోయింది. ఈరోజు ఏం లేదు. 3-4 days నుండి పెయిన్ ఉండే, ఇంకా చాలా రిలాక్స్ అయిపోయింది. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఈరోజు మొత్తం క్లియర్ చేశాను మేడం. ఇంత డబ్బు, ఇంత గోల్డ్ చాలా పట్టేస్తున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. Divine blessings to you. ఓకే మేడం. To you and to all, everyone in your family. Divine blessings. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా చాలా హ్యాపీగా అంతే కావాలా కదా మనకి? ఇంక మీరు చాలా చూడండి, యూ విల్ గెట్ కనెక్టెడ్ టు దట్ యూనివర్స్. ఎంత హ్యాపీగా ఉంటామో ఆటోమేటిక్ అన్ని జరుగుతుంది, అన్ని అట్రాక్ట్ చేస్తారు మీరు కూడా. ఓకే. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. వెల్కమ్. థ్యాంక్ యూ. Yes. Who else would like to share? Good morning, Next. ma'am. Yes, dear. Janvi. Yes, good morning, dear. Good Tell me. morning, ma'am. I heard that Um, you wrote your exam very calmly this time. Avuna? yes, ma'am. Actually, ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, బట్ అవి Mm. కంప్లీట్ చేసేసాను. చాలా Mm. బాగా రాశాను మ్యామ్. అండ్ రిజల్ట్స్ నెక్స్ట్ మంత్ ఆర్ ఏప్రిల్ లో వస్తాయని చెప్పారు. Okay. చాలా బాగా రాశాను మ్యామ్ నేను. అండ్ ఐస్ Excellent. క్లోజ్ Mm-mm. చేసుకొని మీరు రూమ్ లో డెకరేషన్ చూసి ఎంజాయ్ చేయమని చెప్పారు. అండ్ నేను Mm. ఎంజాయ్ చేస్తున్నాను, బాగా డాన్స్ చేస్తున్నాను. అండ్ ఎవరో ఐస్ ఓపెన్ అని చెప్తూ ఉన్నారు, బట్ నేను ఐస్ Mm. ఓపెన్ చేయలేదు. హ్యాండ్స్ రబ్ Okay. చేసుకొని ఐస్ ఓపెన్ చేయగానే నాకు నచ్చిన డెకరేషన్ ఇంట్లో కనిపిస్తుంది. ఆహా. సేమ్ హౌస్ మొత్తం నేను అనుకున్న డెకరేషన్ హౌస్ అంతా కనిపిస్తుంది. అటు ఇటు చూసాను అండ్ డెకరేషన్ అనేది మాయమైపోయింది. బట్ చాలా హ్యాపీ అనిపించింది నేను అనుకున్న డెకరేషన్ హౌస్ లో కనిపించినందుకు. చాలా హ్యాపీగా Excellent. ఉంది. నా Mm. మైండ్ కానీ హార్ట్ కానీ చాలా పీస్ఫుల్ గా ఉన్నింది. బట్ ఏ టెన్షన్స్ లేవు అండ్ ప్రెషర్ అనేది లేదు. Excellent. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏంటంటే నాకు పేషెన్స్ లేదు, మెయిన్లీ పేషెన్స్ లేదు. అండ్ కోపం Okay. ఎక్కువ వచ్చేది, యాంగర్ ఎక్కువ ఆహా. వచ్చేది. అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉండేది కాదు. Okay. పీస్ ఉండేది కాదు. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ కానీ లేకపోతే బాధపడడం కానీ లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఫీల్ అవ్వడం కానీ కొంచెం Mm. సాడ్ గా అలా ఉండేది. బట్ Okay. సెషన్ జాయిన్ అయిన తర్వాత యాంగర్ Ah. టోటల్లీ పోయింది. టోటల్లీ Excellent. వచ్చినా సరే కొంచెం కంట్రోల్ చేసుకునేటట్టు ఉండగలుగుతున్నాను, కంట్రోల్ చేయగలుగుతున్నాను. లేదు Excellent. కోప్పడకూడదు, కొంచెం ఒకవేళ అందరికీ వస్తది, కొంచెం అన్నా వస్తది, బట్ అది Mm. కూడా కంట్రోల్ చేసుకునేటట్టు చేస్తున్నాను. అండ్ బాధ Excellent. అనేది టోటల్లీ పోయింది. చాలా హ్యాపీగా Wow. ఫీల్ అవుతున్నాను. అండ్ యాంగర్ Excellent. అనేది నాకు లేదు అండ్ నా సరౌండింగ్స్ లో అస్సలు లేదు. ఆహా. కాలేజ్ This ఇంట్లో is నుంచి miracle. అవునా? This is ఎస్ మ్యామ్, miracle. ఎస్
ఇంట్లో నుంచి కాలేజ్ కి స్టార్ట్ అయ్యేటప్పుడు హొపోనొపోనో చెప్పుకుంటూనే ఉంటాను. అండ్ కాలేజ్ బస్ స్టాప్ కి వెళ్ళినప్పుడు హొపోనొపోనో చెప్పుకుంటూనే ఉంటాను. అండ్ బస్ ఓకే. ఎక్కేటప్పుడు, సీట్‌లో కూర్చునేటప్పుడు, కాలేజ్‌కి ఎంటర్ అయ్యేటప్పుడు, క్లాస్‌కి ఎంటర్ అయ్యేటప్పుడు అండ్ టోటలీ డే మొత్తం చెప్పుకుంటూనే ఉంటాను మ్యామ్. చాలా ఓకే. హ్యాపీగా ఉంటుంది. అండ్ నేను క్లాస్‌లో ఎక్సలెంట్. నుంచి కాలేజ్ బయటికి అంటే సరౌండింగ్స్ లోకి అంత వెళ్ళేదాన్ని కాదు. పీపుల్ ఓకే. మధ్యలో నేను అంత కలవలేను. బట్ ఇప్పుడు ఆహా! ఎవరైనా వచ్చి మాట్లాడినా సరే కొంచెం హ్యాపీగా మాట్లాడుతున్నాను. అండ్ నేను ఓకే. ఈ జూమ్ కాల్‌లో గూడా నేను మాట్లాడనా అని నాకు చాలా డౌట్ ఉండేది. లైక్ యూ ఫియర్ జస్ట్ ఉండేది కొంచెం. ఈ వీడియో చూడండి. దెన్ యూ విల్ గెట్ టు నో హౌ పవర్‌ఫుల్లీ యూ ఆర్ టాకింగ్ అని. యెస్ మ్యామ్. ఐ యామ్ సార్ యూట్యూబ్‌లో సూపర్ పోస్ట్ హ్యాపీ. చేసేటప్పుడు ప్రతిసారి చూస్తూ ఉంటాను. లైక్ నేను ఇంత ఓకే. బాగా మాట్లాడుతున్నానా? ఇంత ధైర్యం వచ్చిందా నాకు అని యెస్. ప్రతిరోజు అనుకుంటూనే ఉంటాను. చాలా యెస్. హ్యాపీగా ఉన్నింది. అండ్ అండ్ పార్ట్ టైమ్ జాబ్ నేను వెతుకుతున్నాను. బట్ ముందు వరకు ఈ సెషన్ జాయిన్ అయ్యేంత ముందు వరకు జరుగుతున్నాయి. బట్ సెలెక్ట్ కావట్లేదన్నమాట. బట్ ఇప్పుడు ఓహ్! డ్యాడీ వల్ల పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాను. 2 వర్క్స్ హ్మ్. అయిపోయాయి. అండ్ ఈ రోజు రేపట్లో సాలరీ అనేది కూడా క్రెడిట్ అవుతుంది. అండ్ థర్డ్ వర్క్ వావ్! కూడా పంపించండి వాళ్ళు పంపించండి ఇచ్చేటట్టు చేశారు. పంపించండి జాగ్రత్త గారు. సార్. అండ్ శ్రీనివాస్ మీ థర్డ్ వర్క్ అకౌంట్ కూడా నంబర్ తెలుసు నా అకౌంట్ నంబర్? జాన్వి నా అకౌంట్ నంబర్ కూడా ఇస్తాను. యాహ్! ష్యూర్ మ్యామ్. ఫస్ట్ సాలరీ అవ్వంగానే మీకే థ్యాంక్ యూ ఇస్తాను డియర్. నేను. థ్యాంక్ యూ గ్యారంటీ. డియర్. థ్యాంక్ యూ డియర్. అండ్ థ్యాంక్ యూ డాడీ సో ఈరోజు థర్డ్ మచ్. వర్క్ గూడా తీసుకొనొస్తున్నారు. చాలా హ్యాపీగా వావ్! ఉండింది మ్యామ్. వావ్! చాలా వావ్! చాలా వావ్! అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు బ్యూటిఫుల్. హ్యాపీగా ఉంటున్నాను. సాడ్ హ్మ్. మాత్రం దూరంగా ఉండేటట్టే చేస్తున్నాను. యాంగ్జైటీ కానీ ఏదైనా సరే బట్ హ్యాపీని మాత్రం నేను ఓకే. ఉంచేసుకున్నాను. ఎక్సలెంట్. ఎక్సలెంట్. అండ్ సీ ద చేంజెస్ ఇంకోటేంటంటే ఇన్ మ్యామ్ లైఫ్. యెస్ మ్యామ్. జాబ్ ఓకే, మరి పెళ్లి ఎక్కడ కావాలి? ఇండియాలో కావాలా, యూఎస్ లో కావాలా, కెనడాలో కావాలా? సార్ మ్యారేజ్ ఎక్కడ కావాలి? ఇండియాలో కావాలా, కెనడా యూఎస్ లో కావాలా? యూఎస్ సార్. యూఎస్ నా మ్యారేజ్ డ్రీమ్. అడిగాను, జాబ్ కాదు. మ్యారేజ్ అడిగాను నేను. మ్యారేజ్ అంటే ఇండియాలోనే కదా సార్. నేటివ్ మరి ఇండియనే కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. లైక్ ఒకటమ్మా మన ఫ్యూచర్ కాదు. యూఎస్ కి వెళ్ళిపోవాలనే సార్. బట్ అక్కడ కొంచెం సంపాదించి ఇండియాకి మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఒక కంపెనీ ఎంటర్‌ప్రెన్యూర్ గా చేయాలని నా డ్రీమ్. షూర్, సో 100% దానికి సక్సెస్ అవుతుంది. జనరల్ ఖచ్చితంగా గా అవ్వాలి సార్. మనం యూఎస్ వెళ్ళాలంటే యూఎస్ అబ్బాయిని పెళ్లి చేసుకునే అవసరం లేదు. ఇండియా అబ్బాయిని పెళ్లి అవును. చేసుకుని యూఎస్ వెళ్ళొచ్చు. మనకి ఏదైతే జాబ్ కావాలో ఆ జాబ్ కావాలనుకునేవాడు అది ఫాదర్ దా వచ్చిందో ఫ్రెండ్ దా వచ్చిందో అవసరం. మనం డిసైడ్ అయితే జాబ్ ఎదుర్కొంటూ వస్తుంది, మనకి ఏ రూపంలో రావచ్చు. ఓకే సార్. అందుకని చెప్పేటప్పుడు అప్పుడే చెప్పుకునేవాడు మైడియం కాదు, ఏదైనా కన్ఫర్మ్ అవుతుంది. మనం డిసైడ్ చేయకూడదు. అదే కాదు ఇదే కాదు, ఫస్ట్ ఏ ఆఫర్ వచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది చిన్నదా పెద్దదా మంచిదా కాదు అన్నది అనవసరం. మనకు వచ్చిన జాబ్ యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ మనకు బెటర్ జాబ్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్, ఖచ్చితంగా జాబ్ మీకు వస్తుంది, నో డౌట్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీ థ్యాంక్ యూ కాన్ఫిడెంట్. మ్యామ్. థ్యాంక్ యూ సార్. Congrats, థ్యాంక్ యూ. dear. థ్యాంక్ యూ సో Congratulations. మచ్ మ్యామ్. Divine blessings to you. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. 100% success will be there for you. Okay? It's with you. It's for you. ఈ రోజుతో సెషన్ అవుతుంది, సెషన్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ సీరియస్ గా చేస్తే ఏమో అనుకోవద్దు. మీరు వన్స్ మన గ్రూప్ లో జాయిన్ అయ్యారు కాబట్టి నేను ఎప్పుడు మీకు 24 టచ్ లో ఉంటాను. మీరు నాకు ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చు. ఏ డౌట్ ఉన్నా సరే నేను మీకు క్లారిఫై చేస్తాను. నేను సెషన్ లో జాయిన్ అయితే సీరియస్ సార్ ఫోన్ చేయలేమో అయితే మనకి ఏం చెప్పలేని అనుకోవద్దు. ఓకేనా? నేను మీ వెల్వేస్తాను కాబట్టి మీరు ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చు. సెషన్ లో ఉన్న జాయిన్ కాల్ చేయొచ్చు, లేకపోయినా కాల్ చేయొచ్చు. మీరు గైడెన్స్ నేను ఇస్తాను. సో అవకాశం సెటిల్ యూటిలైజ్ చేసుకోండి. మీ అందరికీ నా నెంబర్ ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది, ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జస్మూర్. థ్యాంక్ యూ ఇచ్చింది ఎవరు. Thank you, Srinivas. థ్యాంక్ యూ, Divine థ్యాంక్ యూ, blessings to each and థ్యాంక్ యూ everyone. మేడం. See you all. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇలాగే అందరికి ఇవ్వాలని నేను చాలా హృదయపూర్వకం కోరుకు. చాలా వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఇందులోకి వచ్చిన తప్పకుండా వాళ్ళు అండి. చాలా ఇంకా అండ్ వన్ మోర్ థింగ్ చెప్పండి, మీరు చాలా చెప్పండి. వండర్ఫుల్, చాలా వండర్ఫుల్ అండి. ఇందులోకి వస్తే ప్రతి మనిషి రైట్ వే కానీ అతను అనుకున్న గోల్స్ కానీ రీచ్ అవ్వడానికి చాలా మంచి మార్గం. తర్వాత ఎన్నో వేలు లక్షలు అవుతున్నాయి కానీ వెరీ లిటిల్ అమౌంట్ తోటి ఇంత మంచి అవకాశం ఇచ్చిన
ఈ మనీ మ్యాగ్నెట్ చాలా వండర్ఫుల్ అండి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా మంచి మార్గంలో వెళ్తారండి 100%. అండ్ లాస్ట్ ఫైనల్ గా వన్ మూమెంట్ అండి అందరికీ నేను చెప్పేది జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. నేను రెగ్యులర్ గా శ్రీశైలం వెళ్తాను, రామేశ్వరం మంత్రాలయం వెళ్తాను, విజయవాడ వెళ్తాను, తిరుపతి వెళ్తాను, అలాగే గిరిలక్ష్మణ్ గారు అరుణాచలం, మన అరుణాచలం తిరువన్నమల అక్కడికి వెళ్తుంటాను. వెళ్ళి ప్రతిసారి మెడిటేషన్ చేస్తుంటాను. అలాగే బ్రహ్మంగారి మఠం అన్ని తిరుగుతుంటాను. అక్కడే గుహలో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాను. అలా అని చెప్పి అందరూ కుదరదు. బట్ ఎవరైతే టెంపుల్స్కి వెళ్తారో, ఫేమస్ టెంపుల్స్ ఎవరైతే వెళ్తారో అక్కడ ఏదో ఒక ప్లేస్ ఉంటుంది, పర్టికులర్ ప్లేస్ లో కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసుకోండి. మనం మెడిటేషన్ చేసుకోవడం రాదంటే ఏం చేయకూడదు, జస్ట్ కళ్ళు మూసి కూర్చోండి. ఒక 10 minutes 15 minutes కూర్చోండి. ఇప్పుడు అంత టైం లేదంటారా, మీ ఊర్లో మీ వీధిలో మీ దగ్గర ఏ గుడి ఉందో ఆ గుడికి వెళ్ళి కాసేపు కళ్ళు మూసుకొని వచ్చాను కాదు. అలాగే లేడీస్ ఎవరన్నా గుడికి వెళ్ళినప్పుడు వెరీ క్లియర్గా అబ్జర్వ్, లేడీస్ ఎవరైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారు కట్టే చీరలు ఉంటాయి, అవి అమ్ముతారు. అవి కొని తెచ్చుకొని మంగళవారం శుక్రవారం ఆ చీర కట్టుకుని మీరు పూజ చేయండి ఇంట్లో. అలాగే జెంట్స్ కూడా దేవుడికి కట్టినవి ఉంటాయి, పంచులు కండువాలు ఉంటాయి, అవి కొనుక్కొని తెచ్చుకొని మీ ఇంట్లో పూజ చేసినప్పుడు సత్యం సంవ్రతం కానీ ఏదైనా పెద్ద పండుగ జరిగినప్పుడు అవి మీరు ఆ బట్టలు వాడండి. అప్పుడు ఆ డివోషన్ అనేది మీ శరీరంలో 10 పార్ట్ పాస్ ఆన్ అవుతాయి. నెగిటివ్ సెవెన్స్ ఆటోమేటిక్ పోతాయి. ఓకేనా? సో అవకాశం సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ చేస్తున్నాను. నేను అన్ని చేశానండి, చూసానండి, జీవితాన్ని కాచి వడపోస్తా. ఓకేనా? బట్ టీ చేసి కప్పులు చేసి మీకు ఇస్తాను. టీ నియర్ బై అన్నపూర్ణేశ్వరి టెంపుల్ ఉంది సార్ ఇక్కడ ఇంటి దగ్గర. 60 meters లోపలే ఉంటుంది, 100 meters లోపలే ఉంటుంది. అక్కడ అందరు తీసుకుంటుంటారు. కానీ నాకు ఒకసారి ఛాన్స్ వచ్చింది, ఆంటీ చెప్పారు ఇట్లా ఉంది శిల్ప తీసుకో అన్నారు. నేనేమనుకున్నాను, మనం వాళ్ళ దగ్గర పెట్టేసింటారు కదా, మనం ఇంట్లో వాడుకోవచ్చా లేదో నాకు తెలియలేదు. తర్వాత చూస్తా ఆంటీ, మళ్ళా నెక్స్ట్ టైం బెటర్ లక్ చూస్తాను. ఇప్పుడైతే నేను దానిపైన ఇంకా కన్ఫ్యూజ్ లో ఉన్నాను అని చెప్పాను. చెప్పి 3 months పైన అయిపోయింది సార్ నాకు చెప్పి. మళ్ళీ మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి కంటిన్యూ నేను అది వాడుకోవచ్చు అండి. కానీ వాడుకోవడం అంటే ఎలా అంటే పూజలో మాత్రం వాడుకోవాలి. పూజలో మాత్రమా? ఎందుకంటే అమ్మవారికి మెల్ల వేస్తారు కాబట్టి పూజలో మాత్రం వాడుకోవాలి. ఓకేనా? అలాగే జెంట్స్ కూడా పంచులు కండువాలు తీసుకున్నప్పుడు పూజలప్పుడు లేదంటే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా మాత్రం వాడాలి. సపోజ్ మన ఐకులు అన్నది ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఆ కండువ అంటది ఏం చేస్తారు, కట్టుకుని వెళ్తే వాళ్ళు ఆసపోమంటారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. కాబట్టి ఆ కండువ మార్కెట్ జోబెట్స్కి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా, అప్పుడు ఇంటర్వ్యూ సక్సెస్. సో ఇలాంటి టిప్స్ నేను ఆల్రెడీ చేసి సక్సెస్ అయ్యి ఫాలో అయ్యి చేసి మీకు చెప్తున్నాను. చాలా చిన్న చిన్న విషయాలు కానీ రిజల్ట్ వండర్ఫుల్ ఉంటుంది. మీరు సపోజ్ విజయవాడ అంటే విజయవాడ అమ్మ టెంపుల్కి వెళ్ళండి, హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళండి, తిరుపతి దగ్గర తిరుపతి వెళ్ళండి. శిల్ప గారు మీ బెంగళూరు కదా, బెంగళూరు కోటిలింగేశ్వర టెంపుల్ ఉంది, ఐడియా ఉందా మీకు? బెంగళూరులో కోటిలింగేశ్వర ఉంది శివుడి. నేను ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తానండి, అక్కడ కూర్చుంటాను. నేను పొద్దున్న సాయంత్రం అక్కడ ఉంటాను. నేను అక్కడ పంతులతో మాట్లాడి ఒకసారి మాత్రం వెళ్ళాను సార్, ఒకేసారి వెళ్ళాను. అది ఎప్పుడు అంటే నేను ఎవ్రీ ఇయర్ వస్తానండి, ఆ పంతులతో మాట్లాడి అభిషేకం నా చేతిలో నేను చేస్తానండి. అక్కడ అన్నదానం చేస్తాను, మధ్యాహ్నం భోజనం అక్కడే చేస్తాను. నేను మార్నింగ్ నుంచి ఈరోజు అక్కడే ఉంటాను. నేను బెంగళూరు వచ్చే ఫస్ట్ పని ఏంటంటే కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్దాం. నేను ఎవ్రీ ఇయర్ వస్తున్నాను బెంగళూరు, మీకే తెలియదు. సో అవకాశాలు ఉపయోగిస్తాను. ఈసారి వచ్చాను చెప్పండి కదా, ఎందుకని చెప్తాను వచ్చాను చెప్పండి. మనీ మ్యాగ్నెట్ సార్ వస్తే నన్ను కూడా పిలిచి కొంచెం అని చెప్పేస్తా. నేను చెప్పను, సైడ్కి వెళ్ళిపోతాను నేను. అలాగే మనం అన్ని చూడొచ్చండి, అంత మన చేతిలో ఉంది. మనం వెళ్ళాలని డిసైడ్ అయితే అవకాశం వస్తుంది. ఫస్ట్ కుదిరితే సింగిల్గా వెళ్ళండి, తర్వాత ఆటోమేటిక్ ఫ్యామిలీతో వెళ్ళిపోతారు. ఆటోమేటిక్ సరిపోతుంది అంతే. మనం అనుకుంటాం ఫస్ట్ సినిమాస్ ఫస్ట్ మనం చూసేస్తాం, బాగుంది ఇంట్లో తీసుకెళ్తాం, ఇదే అంతే. ఎక్స్పీరియన్స్ గురించి ఆలోచించొద్దు, వెళ్ళండి. మీరు దైవ దర్శనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా దాని రెట్టింపు వస్తాయి. మీరు డొనేషన్ చేయలేకుండా డబ్బులు పంచిపెట్టాలన్నా గుడిగా పంచిపెట్టండి, పుణ్యం డబల్ త్రిబుల్ అవుతుంది. ఓకేనా? మాకు డబ్బు పోతే అక్కడ ఒకళ్ళు రెండే ఉండే తప్ప, ఒకళ్ళు రెండే ఉండే. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్తే ప్లేట్ ఇడ్లీ తింటే ఆగిపోతారా, ఇంకో ప్లేట్ మైసూర్ వచ్చి తినరా ఆకలిస్తే? ఇదే అంతే. మన పంచం లేదని ముఖ్యమండి, ఎంతమందికి ఇచ్చాం కాదు, ఎవరైనా ఒకరికి ఇచ్చండి. అసలు మనుషులు ఏదనుకోండి గుడి అంతే అండి. ఇంటికి తేగకూడదు, మిగలకూడదు, మైండ్ లో పెట్టుకోండి.
ఎవరు లేరు గుళ్ళు హుండీలు వేసాను పర్లేదు దేవుడికి అన్నట్టుగా. కాదు హుండీలు వేసాను మాత్రం మీకు కోరిక చెప్పుకోండి. డబ్బులు ఇచ్చిన ఒక్కలేదు, మామూలు ఇచ్చాను హ్యాపీగా. ఇది ప్రతి శనివారం చేయండి. శనివారం శనేశ్వరుని గ్రహం కావాలన్నా, వెంకటేశ్వర గ్రహం, శివాని గ్రహం కావాలన్నా ఈ కాయిన్స్ అనేది ఇనుమండి. ఇనుము పోతే దద్దిరాలు పోతాయి, డబ్బులు వస్తాయి. అది రీజన్ బిహైండ్ దట్. ఓకేనా? ఇలాంటి చాలా ఉన్నాయి. నెక్స్ట్ సెషన్ ఇంకా చెప్పుకుందాం. థ్యాంక్ యూ జలక్ష్మి గారు. థ్యాంక్ యూ ఎవరు బుక్ ఇవ్వండి మాకు. లేదండి, ఆటోమేటిక్ వస్తాయి, నేను చెప్పేస్తాను ఫ్లోలో. మీరు రాసుకోండి. అందుకే మిరాకిల్ బుక్ చెప్పాను, అందరూ మీరు రాసుకోండి. అన్ని వండర్ఫుల్ గా అవుతాయి, యూజ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ జలక్ష్మి గారు. థ్యాంక్ యూ చంద్ర. Blessings to each and everyone. See you all. Bye bye. Bye.